ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ చాలా మంది యంగ్స్టర్స్ లైఫ్ అనేది మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట. ఈ హైటెక్ సిటీ మీర్పేట, దిల్షుక్ నగర్, అశోక్ నగర్, సో ఈ హాస్టల్స్లలో ఉన్నప్పుడు హాస్టల్ ఫుడ్ అనేది సంవేర్ వాళ్ళకి టేస్టీగా ఉండదు, బాగుండదు. కాబట్టి పానీపూరి, హాట్ చిప్స్, వీళ్ళకి రాబోయే టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళు ఫేస్ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఈ హార్ట్ అటాక్ కేసెస్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి అనమాట. హార్ట్ అటాక్ కి చాలా రీజన్స్ ఉంటాయి కళ్యాణ్ గారు. వన్ ఆఫ్ దోస్ రీజన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. ఏంటి గుడ్ డైజెస్టివ్ సిస్టమ్ ఒక ఇండికేషన్ ఏంటి అంటే, లేవంగానే మోషన్కి ఎలా అయితే వెళ్తారో, వెళ్ళిన తర్వాత మీకు లైట్గా ఆకలి మొదలవ్వాలి. ఎవరికైతే ఈ మార్నింగ్ హింట్ ఆఫ్ ఆకలి రావట్లేదో, ఎదర్ యు ఆర్ సప్రెసింగ్ యువర్ ఎపటైట్ విత్ ఎ కాఫీ, లేదా మీకు బాడీలో హై కార్టిసాల్స్ ఉండాలి. మన బాడీలో కొన్ని డెఫిషియన్సీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు మినిమం ఒక 10 to 15 టాబ్లెట్స్ అనేది ఇచ్చారనమాట. దాని తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ కావాలంటే కొన్ని షేక్స్ కూడా చెప్పారు అనమాట. ఒక డిసీజ్డ్ పర్సన్ ఉంటాడు, అతనికి ఎక్కువ వైటమిన్ సి కావాలంటే సప్లిమెంట్ రూపంలో తీసుకోండి. మీరు నిజంగా సిగ్గా ఉన్నారా, ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఎక్స్ట్రీమ్లో ఉన్నారా, కొన్ని థెరప్యూటిక్ యూసెస్కి ఓకే, కానీ ప్రతిదీ ఒక 10-20 తీసుకొని నాకు రోజు కావాలి అనుకునే అప్రోచ్ దయచేసి చేయొద్దు. అసలు మీరు ఒమేగా 3 అనుకొని తీసుకున్నది అసలు ఒమేగా 3 కూడా అయి ఉండదు. గుప్పెళ్ళు తీసుకొని సప్లిమెంట్స్ ని ఏదో బఠానీ లాగా నమ్మలేదు. ఈ మధ్య కాలంలో చాలా మంది అసలు ఫుడ్ టైమింగ్స్ అనేది కూడా అసలు తెలియట్లేదు, వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదనమాట. బ్రేక్ఫాస్ట్ ఈట్ లైక్ ఎ కింగ్, లంచ్ ఈట్ లైక్ ఎ క్వీన్, డిన్నర్ ఈట్ లైక్ ఎ బెగ్గర్ అని చెప్పేసి. ఈట్ లైక్ ఎ కింగ్ అంటే 4 ఇడ్లీలు తినే చోట 10 ఇడ్లీలు తినమని కాదు. సో ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్, ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అయి ఉండాలి మన బ్రేక్ఫాస్ట్. అంటే నైట్ లో ఫ్రూట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జ్యూసెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ అనుకునే ముందు తీసుకోవడం అనేది అది మంచిదా కాదా? జనరల్ గా ఫ్రూట్ నుంచి వచ్చే ఎండ్ ప్రోడక్ట్ ఇస్ ఫ్రుక్టోజ్. ఆన్ పేపర్స్ అంత 100% కరెక్ట్ కాకపోయినా వాట్ వీ థింక్ ఈజ్ లైక్ అది బ్యాలెన్స్డ్ డైట్ అయితే ఖచ్చితంగా కాదు. ఇప్పుడు మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనేది అంటున్నారు. ఓకే, డే బై డే ఈ డయాబెటీస్ పేషెంట్స్ అనేది కూడా పెరుగుతున్నారు. వాళ్ళకి తెలియట్లేదు దట్ అరే రాబోయే టైంలో మనం కూడా డయాబెటీస్ పేషెంట్ కాబోతున్నామని. ఎవరైతే నాకేం కాదులే నేను తిన్నా కూడా అనుకుంటారో, ఇలాగ నైట్ లైఫ్లో, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆల్కహాల్, స్మోక్, తినాల్సిన మోతాదు కన్నా ఎక్కువ తినడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫస్ట్ ఫేజ్ ప్రీ డయాబెటిక్. ఇప్పుడు ఎవరికైతే డయాబెటీస్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని చెప్పారు కదా, ఏ స్టేజ్ లో రివర్సల్ పాసిబుల్ అనేది ఉంది? ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ మీరు మీ డైట్ ని, లైఫ్ స్టైల్ ని ఎలా ట్వీక్ చేశారు, అండర్లైన్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ని ఎలా అడ్రస్ చేశారు. వే ప్రోటీన్ అని కొడితే గూగుల్లో నేనైతే ఈజీగా ఒక 60 బ్రాండ్స్ని చూసాను. నా క్వశ్చన్ వే చుట్టూ ఏముంటుందంటే, ఇంత పాలు ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ నాట్ రైట్లీ సోర్స్డ్. కార్న్ఫ్లోర్ కలపడము, లేకపోతే ఇంకేదో రిఫైన్డ్ ఫ్లవర్ కలిపి వే అని చెప్పేసి అమ్ముతున్న బ్రాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. హలో ఎవ్రీవన్, నేను మీ వేణు కళ్యాణ్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. టుడేస్ గెస్ట్ ఈస్ వినీషా రెడ్డి గారు, ఫౌండర్ ఆఫ్ ఫంక్షనల్ న్యూట్రిషన్ క్లినిక్. వినీషా గారు ఒక ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్. చాలా మందికి వారి లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసి చాలా తక్కువ ఎఫర్ట్స్తో వెయిట్ లాస్ అవ్వడం అండ్ అలాగే హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేసిరు అనమాట. ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో 20+ పాడ్కాస్ట్లు చేసి చాలా మందికి గట్ హెల్త్, డయాబెటీస్ అండ్ ఉమెన్ హెల్త్ పైన చాలా అవేర్నెస్ ఇచ్చారు. ఇప్పుడు మన పాడ్కాస్ట్ గురించి వస్తే, మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఈ పాడ్కాస్ట్ ఖచ్చితంగా ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. మనం తిన్న ఆహారం ఎలా డైజెస్ట్ అవుతుందని ఎంతమందికి తెలుసు? అన్నం తినేటప్పుడు ఎందుకు నములుకుంటూ తినాలి? బ్యాడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అండ్ అది ఎంతవరకు దారితీస్తుంది? అసలు మనం డయాబెటీస్కి గురవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా చాలా విషయాలు మన బాడీ అండ్ ఫుడ్ గురించి న్యూట్రిషనిస్ట్ వినీషా గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దయచేసి ఈ పాడ్కాస్ట్ని వీలైనంత మందికి షేర్ చేసి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ టుడే పాడ్కాస్ట్. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ. యాక్చువల్గా నాకు పాడ్కాస్ట్ ఎప్పుడైతే ఈ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం బకెట్ లిస్ట్లో గెస్ట్ లిస్ట్ ఉండే అనమాట. సో ఆ గెస్ట్ లిస్ట్లో మీ పేరు ఉండే. ఎందుకంటే ఈరోజు ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ కూడా అంటుంటాం అనమాట. సో సమ్వేర్ సమ్హౌ డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ద్వారా వాట్ ఎవర్ అతను ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు సంపాదిస్తున్నారో హాస్పిటల్ ఖర్చు పెడుతున్నాడు. సో అందుకోసం మీలాంటి వాళ్ళని తీసుకొస్తే, ఇలాంటి అవేర్నెస్ అనేది హెల్త్ పైన ఇస్తే కొంచెం ఎంతోమంది లైఫ్స్ మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి ఎప్పుడో గెస్ట్ లిస్ట్లో మీ పేరు అనేది రాసుకున్నా. ఫైనల్గా టైం వచ్చింది అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. అయితే ఈ పాడ్కాస్ట్ని
మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి కొంచెం ఇంకా డెప్త్లోకి అనేది వెళ్దాం. నాకు కూడా ఎప్పటి నుంచో ఉండే అనమాట. అండ్ దీని రిలేటెడ్ యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ కూడా నేను సెర్చ్ చేసి చూశాను అసలు ఏంటి అని చెప్పేసి. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం అందరం కూడా ఫుడ్ అనేది తీసుకుంటాం. అది గుడ్ ఫుడ్ కావచ్చు, బ్యాడ్ ఫుడ్ కావచ్చు. చాలామందికి బ్యాడ్ ఫుడ్ అని కూడా తెలియదు అనమాట. అది వేరే విషయం అనుకోండి. సో ఫుడ్ తీసుకున్న తర్వాత అది లోపలికి వెళ్తుంది, ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా అని చెప్పేసి చాలామందికి తెలియదు. ఓకే. అండ్ దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద డే అది వాట్ ఎవర్ వేస్టేజ్ వెళ్ళిపోతుంది. ఓకే. సో కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, టు బి ఫ్రాంక్ 5 years బిఫోర్ నేను కూడా ఇలానే ఆలోచించేవాను అనమాట. అరే ఏముంది, ఎండ్ ఆఫ్ ద డే ఫుడ్ మనం లోపలికి వేస్తున్నాం, అది జంక్ అయితే ఏముంది, వేస్ట్ అయితే ఏముంది, ఏదైతే ఏముంది, మన కడుపు నిండిందా లేదా, దాని తర్వాత వేస్ట్ది వదిలేస్తాం మనం, హౌ ఎవర్ ఇట్ మే బీ. అంతే కదా జరుగుతుంది. ఎక్కడైతే మన లోపల ఏం స్టోరేజ్ అయితే ఏం కాదు కదా, అయితే పొట్టలు వస్తే నాకు పొట్టేం లేదు. సో ఇట్లా నేను ఒక మిత్లో ఉండే అనమాట. తర్వాత మీలాంటి వాళ్ళ పాడ్కాస్ట్ చూసిన తర్వాత గట్ హెల్త్ గురించి, గుడ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్ అండ్ వాట్ ఎవర్ లోపల ఏం జరుగుతుందనే కొంచెం ఐడియా అయితే నాకు వచ్చింది. కానీ చాలామందికి తెలియదు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారనమాట. సో మీరు ఎగ్జాక్ట్గా చెప్పండి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ హ్యాపెన్ ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత అసలు లోపల ఏం జరుగుతుంది అనమాట. అది గుడ్ ఫుడ్ కావచ్చు, బ్యాడ్ ఫుడ్ కావచ్చు. ఎలాబరేట్ చేసి చెప్పండి. ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్ అంటే మన మౌత్ నుంచి ఒక ట్యూబ్ లాంటి స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది కళ్యాణ్ గారు. మీ మౌత్ తర్వాత ఈసోఫేగస్ ఫుడ్ పైప్ ఉంటుంది, స్టమక్ ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది, లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. అక్కడ నుంచి ఏదైతే ఫుడ్ ఫిల్టర్ అయిపోయి వెళ్ళిపోవాల్సిందో అది పాస్ అయిపోతూ ఉంటుంది మీ యానల్ కెనాల్ ద్వారా. ఇది ఒక హాలో ఆర్గన్ అనమాట. దీన్ని మనం యూజువల్లీ గట్ అని పిలుస్తాం, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. గ్యాస్ట్రో అంటే స్టమక్, ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అనమాట. దీనికి 2 ఆర్గాన్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఒకటి లివర్ అండ్ గాల్ బ్లాడర్, 2 ప్యాంక్రియాస్. సో మీరు తిన్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు చూ చేస్తారు. దేర్ షుడ్ బి గట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ ఉంటుందన్నమాట. మీరు నములుతున్నారు, కాన్షియస్గా యూ షుడ్ చూ యువర్ ఫుడ్. తిన్న తర్వాత అది బ్రేక్ డౌన్ అవుతుంది, మెకానికల్ బ్రేక్ డౌన్. అంటే పెద్ద పార్టికల్స్ చిన్న పార్టికల్స్ కింద ఒక గ్రైండర్లో మనం ఎలా అయితే చేసుకుంటామో ఫస్ట్ ఒకసారి పల్స్ చేసినప్పుడు కోర్స్గా మనకి బ్రేక్ డౌన్ అవుతుంది చూడండి. ఆ ఫస్ట్ పల్స్ జరగాల్సిందే మీ మౌత్లో. మీరు మంచిగా చూస్ చేసినప్పుడు మీ పొట్టలోకి అది ఫుడ్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ కెమికల్ డైజెషన్ జరుగుతుంది. నోట్లో జరిగేది మెకానికల్ డైజెషన్ బికాజ్ యు ఆర్ గ్రైండింగ్ ఇట్ విత్ యువర్ టీత్. పొట్టలో జరిగేది కెమికల్ డైజెషన్. అంటే మీ స్టమక్ యాసిడ్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది, విచ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ యాసిడిక్ అట్మాస్ఫియర్ ఇన్సైడ్ యువర్ స్టమక్. దీంతోపాటు కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ మీ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తాయి. కొన్ని కాంబినేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ ఎంజైమ్స్ కలిపి మీ సెకండ్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్, అంటే మన ఫుల్ చట్నీ తయారవుతుంది చూడండి, అలాంటిది ఫుడ్ బాగా డైజెస్ట్ అవుతుంది పొట్టలో. ఈ డైజెస్ట్ అయిన ఫుడ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్లో దాంట్లో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే దాంట్లో ఏ వైటమిన్స్ ఉన్నా, మినరల్స్ ఉన్నా మీరు తినే దాంట్లో మీ స్మాల్ ఇంటెస్టైన్ వాటిని అబ్జార్బ్ చేసుకుంటుంది. అక్కడి నుంచి ఒక వేవ్ లాంటి మోషన్ ద్వారా మన స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళి వాటర్ రీఅబ్జార్ప్షన్ చేసుకొని ఏదైతే మీ బాడీకి ఇంక అక్కర్లేదు అనుకున్న దాన్ని ఒక ఫీకల్ మ్యాటర్ కింద కన్వర్ట్ చేసుకుంటాయి. ఆ కన్వర్ట్ చేసుకొని ఎక్స్క్రీట్ చేస్తాయి. ఇదంతా మనకి డైజెషన్లో ప్రాసెస్. కానీ ఫైబర్ని ఫర్దర్గా బ్రేక్ డౌన్ చేయాలి అంటే కనుక ఇక్కడ స్టమక్ యాసిడ్స్, ఎంజైమ్స్ పెద్దగా ఫర్దర్ బ్రేక్ డౌన్ చేసుకోవు. కానీ ఆ ఫైబర్ని మన గట్ మైక్రోబియం ఉంటాయి, వాటిని ఫర్దర్గా బ్రేక్ డౌన్ చేసి అవి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఒక ఎనర్జీ కాంపౌండ్ని క్రియేట్ చేసుకుంటాయి. ఆ ఎనర్జీ కాంపౌండ్సే మనకి ఫైనల్గా ఓవరాల్ సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఎనర్జీని కూడా ప్రొవైడ్ చేసుకుంటాయి. సో మీరు తిన్న ఫుడ్ నుంచి మీకు ఎనర్జీ వస్తుంది, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్స్ ఉంటాయి, తర్వాత క్యాలరీస్ వస్తాయి, అండ్ వాటి నుంచి హెల్దీ ఫ్యాట్స్ కానివ్వండి, ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఇలా మ్యాక్రోస్ అండ్ మైక్రోస్ని కూడా మనం కన్సిడర్ చేసుకుంటే సో ఓవరాల్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్, అబ్జార్ప్షన్, ఎసిమిలేషన్ అంటే తిన్నవి అరిగించుకుంటున్నారు, మీరు డైజెస్ట్ చేసుకుంటున్నారు. డైజెస్ట్ చేసుకునేది మీకు అబ్జార్బ్ అవుతుందా, అవ్వట్లేదా? అబ్జార్బ్ అయ్యింది వంట పడుతుంది అంటారు చూడండి, టిష్యూ లెవెల్లోకి వెళ్తుందా, సెల్యులర్ లెవెల్లోకి వెళ్తుందా, వెళ్ళట్లేదా? ఇదంతా అయిపోయిన తర్వాత ఎక్స్క్రీట్ అవుతుందా లేదా? మీరు కాన్స్టిపేటెడ్ ఉన్నారా, ఎక్కువ మోషన్ పాస్ చేస్తున్నారా, అసలు మోషనే పాస్ చేయట్లేదా? ఇదంతా కూడా ఇంటర్నల్గా మనకి ఆటోమేటిక్గా జరగాల్సిన ప్రొసీజర్. ఓకే. అంటే ఇప్పుడు ఇందులో మీరు చెప్పిన దాంట్లో బాగుంది, కాకపోతే ఇదంతా ఒక మంచి ఫుడ్ తీసుకుంటే ఈ ప్రొసీజర్ ప్రకారం అవుతుంది. ఒకవేళ చెడు ఫుడ్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి దాంట్లో విటమిన్స్ అనేది దొరకవు, మినరల్స్ అనేది దొరకవు, ఓకే, ఏవైతే బాడీకి దొరకాలో అవి దొరకవు. అప్పుడు ఏమవుతుంది మరి? యూజువల్లీ మనకి పెట్రోల్ పోయాల్సిన కార్లో డీజిల్ పోస్తే ఏమవుతుంది? సో అలాగే
కొన్నాళ్ళు మనం ఏమనుకుంటాం, వెయిట్ పుట్ ఆన్ అవ్వనంత వరకు నేను ఏది తిన్నా నడుస్తుంది. ఇప్పుడు బక్కగున్నోళ్ళే, వాడు రోజుకు 3 బిర్యానీలు తింటాడు, 4 బిర్యానీలు తింటాడు, అయినా లావ్ అవ్వడు, నేను కొంచెం తిన్నా కూడా లావ్ అయిపోతామని మన కంపారిజన్ ఎప్పుడూ కూడా వెయిట్ మీద ఉంటుంది. రైట్, మనకి కళ్ళకు కనిపించేది ఏంటంటే మిమ్మల్ని చూడంగానే మీరు సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అక్కడ వరకే మన కంపారిజన్. కానీ లోపల ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, మీరు ఎప్పుడైతే రోజు పిజ్జాసో బర్గర్సో బజ్జీలు పునుగులు ఎక్కువ అన్హెల్దీగా ఏదైతే ఇంట్లో బేసికల్గా ఇంట్లో వండుకుంది అవుట్ ఆఫ్ ప్యాకెట్ కానివ్వండి, అవుట్ ఆఫ్ ఎనీ రెస్టారెంట్ కానివ్వండి, స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి, అక్కడ ఏమవుతుందంటే మీకు క్వాంటిటేటివ్ న్యూట్రిషన్ మిస్ అవుతుంది. అంటే తినాల్సిన ఆయిల్ మోతాదు కన్నా ఎక్కువ తింటారు, తినాల్సిన కార్బోహైడ్రేట్ లెవెల్స్ కన్నా ఎక్కువ తింటారు. అదొక ప్రాబ్లం. అయితే పీచు పదార్థం ఉండదు మీరు తినే దాంట్లో, ఫైబర్ ఉండదు, ప్రోటీన్ ఉండదు. సో కొన్నాళ్ళు మేబీ మీ మెటబాలిక్ ఏజ్ వల్ల ఆ 20s 25sలో కొన్నాళ్ళు మీరు నెట్టుకుంటూ వెళ్ళిపోయినా వన్ ఫైన్ డే మీ గట్ ఏం చెప్తుంది, ఇంకా నువ్వు తినాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నావు, దేనికైనా ఒక సాచురేషన్ పీరియడ్ ఉంటుంది. ఒక 4 రోజులు తిన్న వాళ్ళకి ఏం కాదు, అదే 40 రోజులు తిన్నవాడిని అడగండి, నాకు ఇప్పుడే లైట్గా మంట తెలుస్తుంది, ఇలా గొంతులో ఏదో మంట వస్తుంది, చెస్ట్ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది, కడుపులో మంటేస్తుంది, కారం ఉప్పు పులుపు తింటే పడట్లేదు, మోషన్కి వెళ్ళి 2 రోజులు అవుతుంది. సో ఇలా కాన్స్టిపేషన్ ఇష్యూస్, ఇండైజెషన్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇది ఒక స్టోరీ. అయితే దీన్నే మీరు కంటిన్యూ చేస్తూ వెళ్తే, నేను ఇంతగా గట్ మైక్రోబియం గురించి చెప్పాను, ఏదైతే ఫైబర్ని బ్రేక్ డౌన్ చేస్తుందో, మీకు ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుందో, అది ఇంపాక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. మన ఇంటెస్టైన్స్లో మైక్రోబియంకి ప్రాపర్ హౌసింగ్ ఇస్తున్నాం మనం. అంటే మనం హెల్దీగా ఉన్నంత వరకు అవి మనల్ని హెల్దీగా ఉంచుతాయి, మనం అన్హెల్దీగా ఉన్నప్పుడు అవి అన్హెల్దీ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ని తీసుకొస్తాయి. ఎప్పుడైతే మీరు ఈ గట్ మైక్రోబియంని మీ అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల డిస్టర్బ్ చేసుకుంటారో ఆ రోజు మీకు మోషన్ చుట్టూ ప్రాబ్లం వస్తుంది. నాకు ఇది తింటే పడట్లేదు, పాలు తాగితే పడట్లేదు, గ్లూటెన్ తింటే పడట్లేదు, కూరగాయలు ఎక్కువ తింటే పడట్లేదు, ఇలాగా పడట్లేదు అన్న స్టేజ్కి మీరు వస్తారనమాట. బికాస్ మీరు గట్ మైక్రోబియంని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. సో మెటబాలికల్లీ డిస్టర్బ్ అవ్వడం వేరు, దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చేమో, కానీ గట్ ఇంటర్నల్గా డిస్టర్బ్ చేసుకుంటూ వెళ్ళారంటే కనుక మీకు తెలియని రోగాలు, సిండ్రోమ్స్ లైక్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానివ్వండి, అసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్, ఫంక్షనల్ బౌల్ డిజార్డర్స్ అంటాం, కాన్స్టిపేషన్ లాంటివి, డయేరియా లాంటివి. పొద్దున్న బయటకు వెళ్దామంటే మోషన్ రాదు, ఇంకా ఆ రోజంతా ఆ మోషన్ చుట్టూనే అయిపోయింది వాళ్ళకి. సో యూఆర్ డిస్టర్బింగ్ ఇట్ బోత్ వైస్. కొలెస్ట్రాల్స్ పెంచుకుంటున్నారు, డయాబెటీస్ పెరుగుతుంది, మీకు పీసీఎస్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇవన్నీ ఒక పాయింట్. అయితే చాలామందికి అర్థం కాదు ఏంటంటే అసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్ ఇంకా భయంకరం. ఇవైనా మీరు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చేమో, కానీ వన్స్ యువర్ గట్ ఈస్ డిస్టర్బ్డ్, మీరు ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా ఫంక్షనల్ డిజార్డర్స్కి వాళ్ళు మీకు టెంపరీగా ఒక జెలసెల్ రాయడము, యాంటాసిడ్, యాంటీబయాటిక్స్ రాయడం చేస్తారు, కానీ ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ సైకిల్. దీంట్లో దూరారంటే ఇంకా అయిపోయింది. నైస్. అలానే ఇప్పుడు వాట్ ఎవర్ ఫుడ్ మనం తీసుకుంటాం కదా, సో మౌత్లో మినిమం ఇంత చూయింగ్ చేయాలంటే నమలాలి అని చెప్పేసి అంటుంటారు చాలామంది. కానీ ఇప్పుడున్న ఫాస్ట్ వాట్ ఎవర్ టైం వల్ల పిల్లలేమో, తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చేసేసి వాళ్ళు టీవీలో చూసుకుంటుంటారు, లేదంటే ఫోన్లో చూసుకుంటుంటారు, వాళ్ళకి పెడుతూనే ఉంటారు, వాళ్ళు కూడా ఫోన్లో వేసుకొని తింటూనే ఉంటారు. అంటే వాళ్ళు ఏదైతే చూయింగ్ చేసేది నమలాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎక్కువ టైం లేదనమాట, ఇట్లా పెట్టుకోగానే టక్మని మింగేస్తున్నారు వాళ్ళు. లేదంటే కొంతమంది ఇలా కూడా ఉంటారనమాట, టీనేజర్స్. వాళ్ళు ఏదైనా ఇష్టం లేని ఫుడ్ ఉందనుకోండి, ఇమీడియట్గా వాళ్ళ మమ్మీ పెట్టంగానే బలవంతంగా ఫోర్స్గా తినాలని చెప్పేస్తే ఒక బుక్క పెట్టుకుంటారు, వాటర్ తాగుతుంటారు. చిన్నప్పుడు నేను కూడా అలానే చేస్తుండే అనమాట. అండ్ అలానే పెద్దవాళ్ళు కూడా, ఎవరైతే జాబ్కి వెళ్ళే వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు కూడా వాట్ ఎవర్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఫుడ్ ముందర పెట్టుకున్న తర్వాత దాన్ని చూస్తూ నములుతూ తినట్లేదు అనమాట. టైం తక్కువ ఉంటుంది, అండ్ ఆ తక్కువ ఉన్న టైంలో కూడా ఫోన్లో వాళ్ళు వాట్ ఎవర్ మెసేజ్లో రీల్స్ చూసుకుంటుంటా తినేస్తుంటారు. అంటే ఎండ్ ఆఫ్ ద డే చాలామంది ఎంతైతే నమలాలో ఫుడ్ నమలి తీసుకోవాలో అంత తీసుకోవట్లేదు అనమాట. మరి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి, అసలు ఫుడ్ అనేది ఎందుకు అంతగానం టైం మల్టిపుల్ టైమ్స్ అనేది చేయాలి? మనకి ఫుడ్ అనేది ఫస్ట్ బేసికల్గా అందరూ పిల్లల విషయంలో నేను చెప్తే, మా అబ్బాయి లావ్ అవ్వాలి కాబట్టి నేను తింటున్నాను, సో దట్ ఈస్ ద ఐడియా. ఇంకా టీనేజ్ పిల్లల్లో వాళ్ళకి ఏదో ఒక న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూనో లేకపోతే ఫసీ ఈటర్స్ ఉంటారు కాబట్టి బలవంతాన్ని పెడతాం. కానీ ఫుడ్తో మనకి లైఫ్ లాంగ్ రిలేషన్ ఉండాలి. ఎప్పుడైతే గుడ్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ అంటూ మనం
ఓవర్గా ఎంఫసైజ్ చేసేసి క్వాంటిటేటివ్ న్యూట్రిషన్ని మిస్ చేస్తూ మనం వాళ్ళకి ఆ రిలేషన్ని దూరం చేయకూడదు కళ్యాణ్ గారు. అంటే ఒక పిల్లోడికి ఒక టెక్స్చర్ నచ్చలేదు అనుకోండి, లైక్ సాఫ్ట్గా కుక్ చేసింది రసం అన్నం లాంటి టెక్స్చర్ నచ్చలేదు అంటే ఆయనకు ఎవర్షన్ వస్తుంది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. అలా అని చెప్పేసి దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసో లేకపోతే దీన్ని మిక్సీ చేసినట్టు కూడా మెత్తగా చూ చేసేసి పెట్టడము, టెక్స్చర్ మార్చి పెట్టడము. ఆ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో వాళ్ళు టెక్స్చర్ని అర్థం చేసుకోవాలి, టేస్ట్ని అర్థం చేయాలి. ఫస్ట్ కళ్ళతో చూసినప్పుడు వాడికి తినాలనిపించాలి. తర్వాత వాడి మైండ్ ఓవర్ ఆక్యుపైడ్గా ఉందనుకోండి, మీరు ఎగ్జాంపుల్ చెప్పారు ఇలా స్పూన్ ఫీడింగ్ చేస్తుంటారు టీవీ చూసినప్పుడు అని చెప్పి, వాడు ఫుడ్ని ఫస్ట్ అప్రిషియేట్ చేయట్లే, కళ్ళతో చూడట్లే. మా అమ్మ నా ప్లేట్ ముందు ఏం తెచ్చిందో వాడికి తెలియట్లేదు. అది ఏ పప్పుతో చేశారు, ఏం కూరగాయలు వేశారు, దాంట్లో ఏమున్నది, ఎలా కుక్ చేశారు. సో ఆ అప్రిసియేషన్ అన్నది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో నీకు రాకపోతే నీకు ఫుడ్తో రిలేషన్ అన్నది ప్రాపర్గా ఉండదు. సో చూయింగ్ హ్యాబిట్ ఎంత ఇంపార్టెంటో ఆ ఇంపార్టెన్స్ గట్ బ్రెయిన్ యాక్సెస్, అంటే మీరు నములుతున్నప్పుడు మీ బ్రెయిన్ గట్ని డైరెక్ట్ చేస్తుంది. ఒకటి యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేసుకోండి, ఎంజైమాటిక్ యాక్షన్ని ఇనిషియేట్ చేయడానికి మన చూయింగ్ ప్రాసెస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ చూయింగ్ ప్రాసెస్ ఇష్టంగా చేసుకోవాలి. మనం చూసి మన సెన్సెస్ ఫస్ట్ టచ్ చేసినప్పుడు ఒక సెన్స్ యాక్టివేట్ అవుతుంది, స్మెల్తో సెన్సెస్ యాక్టివేట్ అవుతాయి, ఐస్తో సెన్సెస్ యాక్టివేట్ అవుతాయి. అది మొత్తంగా చూసినప్పుడు నీకు తినబుద్ధి అవుతుంది, ఆకలేస్తుంది. సో మీ యాసిడ్స్ ఎంజైమ్ స్టార్ట్ అవుతాయి, ప్రొడక్షన్ స్టార్ట్ అవుతాయి. సో ఆ చూయింగ్ హ్యాబిట్ని దూరం చేసేది ఫస్ట్ బేసికల్లీ కళ్ళతో మొదలయ్యేది. నీకు చూసినప్పుడు అట్రాక్టివ్గా అనిపించట్లేదు, ఆ టేస్ట్ తెలిసేలాగా నువ్వు ఫస్ట్ స్టెప్లోనే నువ్వు వాడిని డైవర్ట్ చేసేస్తున్నావు. తినాలి కాబట్టి టీవీ చూడు, వాడు ఏం తింటున్నాడో వాడికి తెలియదు. సో ఆ చూయింగ్ మిస్ అయినప్పుడు ఇండైజెషన్ ఇష్యూస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ యూజువలీ సే ఆవులాగా నమలండి, ఇటు ఒక 15 సార్లు ఇటు ఒక 15 సార్లు ఆన్ బోత్ ద సైడ్స్. ఒకటి మెకానికల్ డైజెషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, రెండు గట్ బ్రెయిన్ యాక్సెస్ కూడా మనకు మంచిగా పనిచేస్తుంది, వేర్ యువర్ డైజెషన్ ఆల్సో స్టార్ట్స్ ఇనిషియేటింగ్. ఈ స్టెప్ని డైవర్ట్ చేసేది పేరెంటింగ్. ఒకటి టీవీ చూస్తే ఏదో ఒకటి పెట్టేద్దాము, వాడు తింటాడు, వాడే తిన్న తర్వాత అడగండి ఏం కూర తిన్నావరా అంటే వాడికి తెలియదు. లేదా ఒకటే టేస్ట్, రోజు ఆ బంగాళదుంప లేకపోతే రోజు ఆ పులిహోర తప్ప ఇంకో డిఫరెంట్ టెక్స్చర్స్ని టేస్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేసే ఓపిక ఫస్ట్ ఇప్పుడు మిలీనియల్ పేరెంట్స్కి లేదు. అంత ఓపిక అండ్ డైవర్షన్స్ వచ్చిన తర్వాత పిల్లలు అంతే జిద్దిగా ఉన్నారు, వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా కనిపించలేదు. సో దట్ బ్రేక్ డౌన్ ఆఫ్ మెకానికల్ డైజెషన్ మనం చెప్పుకున్నది. సెలైవా కూడా ఒక టైప్ ఆఫ్ ఎంజైమే మనకి, సెలైవరీ ఎమైలేజ్ అంటాం మనం వాటిని. ఆ ఎంజైమాటిక్ యాక్షన్ జరిగితేనే పొట్ట ఓవర్ బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఎప్పుడైతే దీన్ని బైపాస్ చేశారో ఫస్ట్ పల్స్ తిప్పకుండా డైరెక్ట్గా చట్నీ లాగా చేద్దాం అనుకుంటే అది అవ్వదన్నమాట. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. డైవర్ట్ చేయొద్దు పిల్లల్ని అందరినీ. మనం ఇంతకుముందు మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే కింద ప్లేట్లు పెట్టుకొని ఫుడ్ పెట్టుకొని అందరం కలిసి తింటుండే. ఏదన్నా టీవీ సీరియల్ వచ్చిన రోజు చూస్తున్నాం, బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరు ఫోన్స్ వాళ్ళకు ఉన్నాయి, డైనింగ్ టేబుల్ ఎవరు వాడట్లే, సోఫాలో కూర్చొని టీవీ ముందు కూర్చొని చూస్తాం. ఇది మనమే ఇలా ఫాలో అయితే మన పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది. సో దట్ హ్యాబిట్, రిలేషన్ విత్ ద ఫుడ్ మనకి ఫస్ట్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్లోనే స్టార్ట్ అవ్వాల్సిందే కళ్యాణ్ గారు. అంటే చాలా ఎక్సలెంట్ చెప్పారు. అంటే ఫుడ్ని ఫస్ట్ చూడడం, దాన్ని అప్రిషియేట్ టెక్స్చర్ని ఫీల్ అవ్వడం, చేత్తో తినడం. మీరు స్పూన్తో పెడుతుంటే టెక్స్చర్ని మీరు ఫీల్ అయితే ఆయన తింటున్నాడు, ఎవరి టెక్స్చర్ వాళ్ళు ఫీల్ అవ్వాలి కదా. నాకు ఈ టెక్స్చర్ నచ్చుతుందా నచ్చలేదా మొత్తం కలిపి మిక్సీలో వేసి కొట్టేసి వాడికి ఏదో సూప్ పెట్టినట్టు మొత్తం పెట్టేస్తాము, లేకపోతే ఇది తినడు అది తినడు అని మనమే అలవాటు చేస్తాం. లెట్ దమ్ ఫీల్ ద టెక్స్చర్ కదా. అన్నం కలుపుకోవడం వాళ్ళని కలుపుకొనియండి, నోటి దాకా తీసుకురానియండి. దిస్ ఈజ్ ఎ ప్రాసెస్, ఇది ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్ కాబట్టి దాన్ని అంతటిని బైపాస్ చేయొద్దు మీరు. అంటే నిజంగా మన దగ్గర అసలు ఈ బ్రిటిష్ కల్చర్ అనేది చాలా ఎక్కువ అడాప్ట్ చేసుకున్నాం, ఎస్పెషల్లీ ఆ స్పూన్ అనమాట. స్పూన్ లేని మనం ఇప్పుడు స్పూన్తో తింటే మనకంటే ఒక క్లాస్, మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక డిగ్నిటీ ఉంటుంది అని చెప్పేసి ఇట్లా అంటున్నారు. దీని రిలేటెడ్ ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. స్వామి వివేకానంద ఒకసారి ఇలానే చికాగో వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిలియనర్ లంచ్కి ఇన్వైట్ చేశాడు అనమాట. ఇన్వైట్ చేసిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత మంచి ఆయన మిలియనర్ మంచి స్పూన్తో తింటున్నాడు, స్వామి వివేకానంద మంచి చేత్తో కలుపుకొని తింటున్నాడు. సో మీ ఇండియన్స్కి నిజంగా అసలు కొంచెం కూడా తెలుగు ఉండదు, కల్చర్ ఉండదు, అసలు ఇంత కూడా డిగ్నిటీ ఉండదు అని చెప్పేసి స్వామి వివేకానందకి అంటే ఆయన అన్నాడు అనమాట, ఒక మంచి మాట అన్నాడు.
సో నీ స్పూన్ ఇంకొకరు ఎంగిల్ చేశారు, నా చేతిలో ఒకరు కూడా ఎంగిల్ చేయలేదు, ఇది నా ఓను, ఇది నా స్వభావం అని చెప్పిండు. కరెక్ట్. అండ్ ఆల్సో దిస్ సెన్సరీ యాక్టివిటీ ఉంది కళ్యాణ్ గారు. ఇక్కడ అన్నం కలుపుకోవడం దగ్గర నుంచి నోట్ దాకా తీసుకురావడం, ఇట్స్ ఎ కోఆర్డినేషన్. మీరు నోట్లో ముద్ద పెట్టుకున్న తర్వాత నమిలి మీ పొట్టలోకి వెళ్తుంది అన్నప్పుడే మీకు ఇంకో చెయ్యి ముద్ద నోట్ దాకా వస్తుంది. స్పూన్ లో ఆ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. సో పిల్లలకి మాత్రం మేక్ ష్యూర్, మేము మా ఇంట్లో చేసేది కూడా అంతే, వి కీప్ లైక్ 4 ప్లేటెడ్ ఉంటాయి చూడండి, 4 కర్రీస్ వేసుకోవడానికి ఉంటుంది, అన్ని పెడతాం. మీరు ఎంత తింటారు అంతే తినండి, నచ్చినా నచ్చకపోయినా. సో దిస్ ఈస్ వాట్ వీ యూజువల్లీ డూ. సూపర్ అసలు. సో ఈ మధ్యకాలంలో ఈ హార్ట్ అటాక్ కేసెస్ కూడా ఎక్కువ పెరుగుతున్నాయి అనమాట. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ బేసిక్గా అతిపెద్ద రీజన్ ఏంటి హార్ట్ అటాక్స్ కేసెస్ అనేది పెరగడానికి? అండ్ యంగ్స్టర్స్ లోపల కూడా ఈ ప్రాబ్లం అనేది మధ్యకాలంలో పెరుగుతుందన్నమాట. అండ్ నేను వన్ ఆఫ్ ద రీజన్ కూడా కనుక్కుంటుంది ఏంటంటే ఈ ఆయిల్ రిలేటెడ్ కూడా అనుకుంటున్నాను అనమాట. సో మీరు యాజ్ ఎక్స్పర్ట్గా చెప్పండి, ఈ హార్ట్ అటాక్ కేసెస్ అనేది పెరగడానికి అసలు రీజన్ ఏంటి? సో యూజువల్లీ హార్ట్ అటాక్కి చాలా రీజన్స్ ఉంటాయి కళ్యాణ్ గారు. వన్ ఆఫ్ దోస్ రీజన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. ఒకటి డైటరీ హ్యాబిట్స్, అంటే మనం తినాల్సిన ఆయిల్ మోతాదు, ఆయిల్ అనే ఒకటే అనుకుంటాం కానీ తినాల్సిన కార్బోహైడ్రేట్ మోతాదు ఎక్కువ ఉన్నప్పుడు కూడా అవి ఎక్సెస్ ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అవుతాయి. మీరు ఏదైనా తినండి, క్వాంటిఫైడ్ న్యూట్రిషన్, మీ హైట్కి, వెయిట్కి, బాడీ ఎనర్జీ రిక్వైర్మెంట్కి, మీరు చేసే పనికి తగ్గట్టు ఒక క్వాంటిఫైడ్గా క్యాలరీ ఇంటేక్ ఇంత ఉండాలి, కార్బ్స్, ప్రోటీన్స్ అని మనం క్వాంటిఫైడ్గా వెళ్ళనప్పుడు బేసిక్స్ అందరూ అర్థం చేసుకోవాలి. నేనేం చెప్తున్నా అంటే రోజు ఒక వెయింగ్ స్కేల్ తీసుకొని మనం వే చేసే అంత డీటెయిల్డ్గా వెళ్ళకపోయినా మనకి బేసిక్ క్యాలరీ రిక్వైర్మెంట్ నాకు ఇంత ఉంది, నా కార్బోహైడ్రేట్స్, ఫైబర్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి, ఆ మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేసిక్స్గా అందరూ అర్థం చేసుకోవాలి. సో మనం చేస్తున్న మిస్టేక్స్ విచ్ ఈస్ లీడింగ్ టు హార్ట్ అటాక్స్, అగైన్ వన్ ఆఫ్ దోస్ రీజన్స్ నేను ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను. వన్ ఆఫ్ దోస్ రీజన్స్ ఈజ్ లైక్ ఓవర్ కన్సంప్షన్, తినాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో తినడము. అది స్టోర్ అవ్వడం మనకి ఫస్ట్ ఫ్యాట్ సెల్స్లో స్టోర్ అవుతుంది. ఫ్యాట్ సెల్స్ కూడా అయిపోయినంత సాచురేషన్కి మనం తీసుకొచ్చినప్పుడు కొలెస్ట్రాల్స్ మనకి ఆర్టరీస్లో కానివ్వండి, మన బ్లడ్ వెజల్ లెవెల్స్లోకి వెళ్ళినప్పుడు మనకి హార్ట్ అటాక్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డైటరీ రీజన్స్ పరంగా చూస్తే సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చున్న చోటే ఉండడం, అసలు బేసికల్ మూమెంట్ కూడా ఉండదు, ఎక్సర్సైజ్ ఉండదు, సెడెంటరీ లైఫ్ స్టైల్, తినాల్సిన కార్బోహైడ్రేట్ మోతాదు, తినాల్సిన ఫ్యాట్స్ అంటే అన్హెల్దీ ఫ్యాట్స్ ఏదైతే ఆయిల్ క్వాంటిటీ ఉంటుందో డైలీ లిమిట్, దానికి కన్నా 3 times 4 times ఎక్కువ తీసుకుంటున్నాం ఇప్పుడు. ఒకటి నంచుళ్ళ అలవాటు బాగా ఉంటుంది, మనం అంతా హెల్దీగానే ప్లాన్ చేసుకుంటాం, పప్పు కూర కొంచెం అన్నమే తింటాం, కానీ ఈ చెకోడీలు, పక్కనున్న అప్పడాలు, వడియాలు విచ్ ఆర్ లైక్ వెరీ హై డీప్ ఫ్రైడ్, మన ఇంట్లో వాళ్ళు మన పేరెంట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళందరికీ ఎందుకు వస్తున్నాయి హార్ట్ అటాక్స్? వాళ్ళు ఏం బయట వెళ్ళి మళ్ళీ పిజ్జాస్, పేస్ట్రీస్ ఏం తినరు కదా, మరి ఆ ఏజ్ గ్రూప్ కూడా ఎందుకు వస్తున్నాయంటే క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ మిస్ అవ్వడం వల్ల. హిడెన్ క్యాలరీస్ అంటే మీరు తింటున్నారు హెల్దీగానే, బ్రేక్ఫాస్ట్ చూస్తే 2 ఇడ్లీలే ఉన్నాయి, నేను ఏం తిన్నాను, నాకు ఎక్కడి నుంచి వచ్చింది కొలెస్ట్రాల్, అన్నం ఇంతే తింటున్నా కదా. మీరు కార్బోహైడ్రేట్ లిమిటేషన్స్ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీ బాడీకి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్ గురించి ఆలోచించట్లేదు, వాటర్ ఇంటేక్ ఆలోచించట్లేదు, అండర్లైన్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ గురించి ఆలోచించట్లేదు. హిడెన్ క్యాలరీస్, ఈ మనకి టైం పాస్ ఈటింగ్గా మురుకులు, చెక్కలు, చెకోడీలు ఇవి బాగా అలవాటు. మన పెద్దవాళ్ళలో చూసుకుంటే అదే అలవాటు ఉంది వాళ్ళకు కూడా. సో ఆ అలవాట్ల వల్ల, అండ్ నాన్ వెజిటేరియన్ కుక్ చేసినప్పుడు, నాన్ వెజిటేరియన్ బేసికల్లీ కొంచెం హై క్యాలరీ ఉంటుంది. రెడ్ మీట్ తీసుకోండి, మన తెలంగాణ సైడ్ మటన్ ఎక్కువ తింటారు, సో అది ఆల్రెడీ హై క్యాలరీ. మనకి మిత్ ఏంటంటే దీంట్లో లీటర్ నూనె పోస్తేనే దాని టేస్ట్ వస్తుంది. ఆల్రెడీ హై క్యాలరీ ఫుడ్ని మీరు ఇంకా ఎక్సెస్ హై క్యాలరీ ఫుడ్ చేసుకుంటారు. మనం వాడే ఈ కోకోనట్ గ్రేవీస్ కానివ్వండి, ఉల్లిపాయ గ్రేవీస్, మనం మసాలా వేస్తాం కదా, అవి ఎక్కువ సోడియంని తీసుకుంటాయి, ఉప్పు శాతాన్ని ఎక్కువ తీసుకుంటాయి, ఎక్కువ ఆయిల్స్ని తీసుకుంటాయి. మీరు తినేటప్పుడు మీకు అంత అనిపించకపోయినా మీరు యూస్ చేసే ఓవరాల్ ఆయిల్ క్వాంటిటీ, ఓవరాల్ సోడియం క్వాంటిటీ చాలా ఎక్కువ దాంట్లో. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ హిడెన్ రీజన్స్ వేర్ మన బయట తినే అలవాటు లేకపోయినా ఇంట్లో ఫ్రీక్వెంట్గా నాన్ వెజిటేరియన్ చేసుకుంటూ, లేకపోతే హై క్యాలరీస్లో తిన్నా, అంటే మరి వెజిటేరియన్స్ ఈ లెక్క ప్రకారం వెజిటేరియన్స్కి రావట్లేదా హార్ట్ అటాక్ అంటే దిస్ ఈజ్ వాట్. క్వాంటిఫైడ్గా తినట్లే, మీరు 4 ఇడ్లీలు 4 దోశలు తింటున్నారు, ఆ కార్బోహైడ్రేట్ లెవెల్ ఓకే, మరి ఆ మీల్లో ఫైబర్ ఏది, ప్రోటీన్ ఏది, అది లేదు కాబట్టి యు ఆర్ ఓవర్ డూయింగ్ ఆన్ కార్బోహైడ్రేట్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. అయితే ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ చాలామంది యంగ్స్టర్స్
లైఫ్ అనేది మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారనమాట. దీనికి ఎంత క్లియర్గా పచ్చిగా కొంచెం ఆన్సర్ ఇస్తే, ఎందుకంటే నా మోటో ఒకటే అనమాట. నేను యాజ్ ఏ యంగ్స్టర్గా ఉన్నప్పుడు నేను మిస్టేక్ చేశాను, అందుకోసం చాలామంది యంగ్స్టర్స్ ఇది చేయొద్దనే నేను మీకు అడుగుతున్నాను. ఎందుకంటే అప్పుడు నాకు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఉండే, కానీ ఇదే అవేర్నెస్ ఈరోజు ఇంత మంచి టెక్నాలజీ ద్వారా మనం చాలామందికి రీచ్ చేద్దాం. ఇప్పుడు ఈ హైటెక్ సిటీ, దాని తర్వాత మన మీర్పేట, దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, ఇలాంటి కొన్ని ఏరియాస్ ఏదైతే ఉందో, హైటెక్ సిటీ అంటే కార్పొరేట్స్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అమీర్పేట్, దాని తర్వాత దిల్సుఖ్ నగర్, సనత్ నగర్, ఇలాంటి ప్లేసెస్లో అశోక్ నగర్ కూడా స్టూడెంట్స్ అనేది ఎక్కువ ఉంటారు. ఎవరైతే గ్రూప్స్కి, ఐఏఎస్కి ఇట్లా ప్రిపేర్ అయ్యారో స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు అనమాట. సో వీళ్ళు మ్యాక్సిమం వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేసి ఇక్కడ హాస్టల్స్లలో ఉంటారనమాట. సో ఈ హాస్టల్స్లలో ఉన్నప్పుడు హాస్టల్ ఫుడ్ అనేది సమ్వేర్ వాళ్ళకి టేస్టీగా ఉండదు, బాగుండదు. కాబట్టి వాళ్ళు ఈవినింగ్ కాగానే వాళ్ళకి ఒక డైలీ హ్యాబిట్ అయిపోయింది, ఇది ఇంకా చెప్పాలంటే రిచువల్ అయిపోయింది అనమాట. సాయంత్రం కాగానే బయటకు వెళ్ళాలి, పానీపూరి, హాట్ చిప్స్, లేదనంటే స్నాక్స్, లేదనంటే మిర్చి బండి దగ్గర ఇంకేదైనా మిర్చీలు, మంచూరియాలు అని చెప్పేసి తింటూనే ఉంటారు. సరే ఒకరోజు అంటే ఏమనొచ్చు, వీళ్ళు డైలీ లైఫ్ స్టైల్ లాగా సాయంత్రం పూట ఒక టీ అనేది ఎట్లా తాగుతామో సాయంత్రం పూట ఇలాంటి స్నాక్స్ అనేది డైలీ లోపల వేస్తూనే ఉన్నారు. సో మీరు చెప్తుంటే నేను అప్పుడప్పుడు తీసుకుంటేనే అసలు నాకు భయం అవుతుంది ఈరోజు. అట్లాంటిది మళ్ళీ వీళ్ళు రోజు ఇలాంటి ఫుడ్ అనేది తీసుకోవడం ద్వారా వీళ్ళకి రాబోయే టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళు ఫేస్ చేస్తారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండడం ద్వారా కూడా ఏం ఎఫెక్ట్ అనేది త్వరలో అవుతుంది వీళ్ళకి. యంగ్ అడల్ట్ గ్రూప్ అంటే ఈ కాలేజ్ నుంచి బయటకు వచ్చి హాస్టల్స్లో ఉండేవాళ్ళు, లేకపోతే ఆ 20s నుంచి 30s లోపల ఉంటారు చూడండి, మెటబాలిక్లీ లీన్ ఉంటారు. వీళ్ళు చూడడానికి సన్నగా ఉంటారు, కానీ తినడం మాత్రం అంతా అన్హెల్దీగా తింటూ ఉంటారు. ఎక్కడో కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కొంచెం లావుగా కనిపిస్తారు, వాళ్ళు కాన్షియస్గా ఇంకేమైనా చేస్తే చేయొచ్చు. కానీ లీన్ ఉన్న వాళ్ళల్లో కూడా రావడానికంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ బాడీ వెయిట్, మీ అలవాట్లు ఇలాగే ఉన్నాయి అంటే కనుక, మన అందరం ఫస్ట్ పాడ్కాస్ట్ ఓపెనింగ్లో చెప్పినట్టు బాడీ వెయిట్ ఉంటేనే అన్హెల్దీ, లేకపోతే నేను ఏమైనా తినొచ్చు. ఈ ఐడియాలో ఉన్న వాళ్ళు మనం అర్థం చేసుకోవాల్సింది రెండు సైలెంట్ కిల్లర్స్. మనకి ఏది కొలెస్ట్రాల్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. మనకి డయాబెటీస్ రావడానికి 20లో ఉన్నప్పుడు మీకు డయాబెటీస్ రాదేమో, 30లో 1 ఫైన్ డే మీరు బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు మీ హై షుగర్ లెవెల్స్ తెలుస్తాయి. మీరు కూడా అలాగే చెప్పారు, నేను సన్నగా ఉండేవాడిని, నాకు ఏం లేదు, బట్ 1 ఫైన్ డే నా బ్లడ్ రిపోర్ట్ చూసినప్పుడు నాకు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సైలెంట్ కిల్లర్స్. వీటికి స్టేజెస్ ఉంటాయి. డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఒక మనిషికి రావాలంటే 10 సంవత్సరాల క్రితమే అతను ఇన్సులిన్ రెసిస్టెంట్ అయి ఉంటాడు. సో అలాంటప్పుడు మనం ప్రివెంటివ్ మెజర్మెంట్ బ్లడ్ వర్క్ చేయించుకొని ఎర్లీగా కనిపెట్టచ్చు. మీకు తెలియదు, ఇది ఒక సైలెంట్ కిల్లర్ లాగా టైప్ 2 డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్ నుంచి ప్రీ డయాబెటీస్కి వెళ్ళడానికి 10 సంవత్సరాలు పడుతుంది. కొలెస్ట్రాల్స్, ఎల్డిఎల్, హెచ్డిఎల్ మనం రేషియో చూసుకుంటాం ఎప్పుడైనా. ఎల్డిఎల్ తక్కువ, కొంచెం ఎక్కువ ఉంది, హెచ్డిఎల్ బాగా తక్కువ ఉన్నా కూడా అది అన్హెల్దీ కిందే మనం తీసుకుంటాం అన్నమాట. సో ఇలాగా మనం తెలియకుండానే మనం ఐడియల్ బాడీ వెయిట్లోనే ఉంటాము, రోజు తెలియకుండా మెటబాలిక్ డిసీజెస్ లైక్ టైప్ 2 డయాబెటీస్, ఆడపిల్లల్లో అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓఎస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, యాసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్, కార్డియాక్ ఇష్యూస్. మీ ఇంకా చాలా లేట్గా మాట్లాడుతున్నారు, 30s తర్వాత మీకు కనిపిస్తాయి. ఇంకా బండంతా షెడ్కి వెళ్ళిపోతుంది చూడండి, ఆ టైంలో కనిపిస్తాయి. దట్స్ ద లాస్ట్ థింగ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్. బట్ ఫస్ట్ జరిగే డ్యామేజ్ అంతా కూడా యూఆర్ స్పాయిలింగ్ యువర్ బాడీ బేసిక్ మెటబాలిజంకి ఏదైతే కావాల్సి ఉంటుందో వీటన్నిటికీ. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు చూడండి, పొట్ట చుట్టూ ఎక్సెస్ ఫ్యాట్ రావడము, సన్నగానే ఉంటారు కానీ పొట్ట చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓఎస్, కార్డియాక్ ఇష్యూస్, టైప్ 2 డయాబెటీస్, ఇవన్నీ ఈజీగా వచ్చేస్తే. ఇది ఒక ఎత్తు అయితే, హాఫ్ సెట్ ఆఫ్ ద పీపుల్లో మనకి అసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్ అంటే రోజు తిని బయట ఫుడ్స్ గొంతులో మంటగా అనిపించడము, మంటగా అనిపిస్తుంది, ఇంకేదో ఒక జెలసిల్ లాంటివి మెడికల్ స్టోర్లో అమ్ముతారు కదా, అవి తీసుకొని వాళ్ళు తాగేసి ఓకే నాకు ఇప్పుడు సబ్సైడ్ అయిపోతుంది, ఇంకా నేనేం చేయక్కర్లేదు అని అనుకుంటారు. బట్ ఇంకొక సైలెంట్ కిల్లర్స్ ఇవి కూడా, అసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్, ఇలాంటివి ఫ్యూచర్లో మీకు స్టమక్ ఇన్ఫెక్షన్స్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి కానివ్వండి, ఐబిఎస్ లాంటివి మీకు ఫంక్షనల్ డిజార్డర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో తిన్న వెంటనే నాకేం కావట్లేదు ఈజ్ నాట్ ఏ లైసెన్స్ టు ఈట్ అన్హెల్దీ. కానే కాదు, ఒక 10 yearsలో మొత్తంగా అన్నీ సాచురేట్ అయిపోతే మీకు బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అయితే కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లము అండ్ ఇందాక మీరు పాడ్కాస్ట్ స్టార్టింగ్లో కూడా అప్పుడు చెప్పినుండే మీరు స్పెషల్గా అలాంటి ఏరియాలో ఈరోజు వర్క్ చేస్తున్నాను, దాని రిలేటెడ్ కూడా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే
ఈజీగా వస్తాయి. ఇప్పుడు నేను చూసిన ఐబిఎస్ ప్రాబ్లం అంటే ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ కానివ్వండి, క్రానిక్ కాన్స్టిపేషన్, రోజు మోషన్కి వెళ్ళాలంటే 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళాలి వాళ్ళు, అంత ఇన్కంప్లీట్గా మోషన్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. వీటికి బేసిక్ ఫండమెంటల్స్ అసలు ఎందుకు మన హెల్త్ ఇలాగ గట్ లెవెల్లో కూడా డిస్టర్బ్ అయ్యేంత ఎందుకు ఉంది అంటే, మీరు చెప్పారు చూడండి, చూయింగ్ ప్రాసెస్ ఒకటి లేదు, ఏం తింటున్నామో తెలియట్లేదు. సో దట్ గట్ బ్రెయిన్ యాక్సెస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఆర్గనైజ్డ్. అదొకటి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం మనకు తెలియట్లేదు. అండ్ మనము బాడీ న్యూట్రిషన్ కోసం తినట్లేదు, టంగ్ టేస్ట్ కోసం తింటున్నాం. ఇప్పుడు 90% ఆఫ్ ద టైం మనం ఎందుకు తింటున్నాం, ఇంట్లో ఫుడ్ ఎవ్వరూ ప్రిఫర్ చేయట్లేదు. ఏమంటే బయట ఫుడ్ ఒకసారి అయిపోయిందంటే ఇట్స్ మోర్ ఎడిక్టివ్, బికాస్ దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ కానివ్వండి లేదా ఎడిటివ్స్ కానివ్వండి, హై సోడియం కంటెంట్ కానివ్వండి, మనకిచ్చే సెటైటీ టంగ్కి, బాడీకి ఏం జరగదు, టంగ్కి మంచి సెటైటీ ఇస్తుంది, మీకు హాయిగా అనిపిస్తుంది తిన్నప్పుడు అనమాట. కానీ న్యూట్రిషనస్లీ డిప్లీటెడ్, మనము దాంట్లో ఏం న్యూట్రిషన్ లేని ఫుడ్ని మనం బాడీకి అలవాటు చేసుకుంటూ ఉంటాం కాబట్టి, సో యూ వుడ్ ఎండ్ అప్ విత్ మోర్ క్రానిక్, చెప్పుకోలేని ఇష్యూస్ లాగా ఉంటాయన్నమాట చాలామందికి. సో యూ విల్ ఎండ్ అప్ విత్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పటికైనా అర్థం చేసుకొని కొంచెం చేంజ్ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బయట ఫుడ్ అనేది మీరు తింటున్నారో, ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ మేడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి 30 లోపల. ఓకే, 30 తర్వాత అనేది ఇక మీరు ఊహించలేరు. ఒకటి డయాబెటీస్ ఒకసారి లైఫ్లో ఎంటర్ అయింది అనుకోండి, ఏ డిసీజ్లు మీకు వచ్చినా కూడా ఇక సాల్వ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. రెండోది, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఒక హార్ట్లో బ్లాకేజ్ వస్తుంది, దాని తర్వాత స్టెంట్, బైపాస్ సర్జరీలు ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం తర్వాత చూసుకుందాం అనేది అంటుంటారు చాలామంది. తర్వాత చూసుకునేకి ఏముండదు, ఇంకా పోవడే ఉంటుంది. సో ఇప్పుడే కొంచెం రియలైజ్ అయిపోయి కొంచెం డిసిప్లిన్ అనేది తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే భగవంతుడు ఇంత ప్రీషియస్ బాడీ మనకి ఇచ్చినప్పుడు, ఓకే, 30 years వరకు బాడీ మనల్ని కాపాడుతుంది, అండ్ 30 years తర్వాత మనం బాడీని కాపాడాలి. సో అది మనల్ని కాపాడుతుందని చెప్పేసి ఇట్లాంటివి చేస్తే చాలా ఘోరం అవుతుంది. కొంచెం అర్థం చేసుకొని డిసిప్లిన్ తీసుకొస్తే కొంచెం మీరు రేపటికి వచ్చి మిమ్మల్ని నమ్ముకునే వైఫ్కి, పిల్లలకి ఒక మంచి, మీరు హెల్తీగా ఉంటే ఒక మంచి వాళ్ళకు కూడా లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీ తల్లిదండ్రులకు కూడా మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. లేదంటే ఇంత కష్టపడి సంపాదించుకుంటే అంతా కూడా హాస్పిటల్కి ఖర్చు పెట్టేసి లైఫ్ మొత్తం వేస్ట్ అనేది అవుతుంది. సో అర్థం చేసుకో. మనకి మెటబాలిక్ డిజార్డర్స్ వస్తే తెలుస్తుంది. అంటే దెర్ ఈస్ ఎ బ్లడ్ టెస్ట్ అనుకోండి, నేను టైప్ 2 డయాబెటీస్ ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకోవాలంటే మీరు ఫాస్టింగ్ ఇన్సులిన్స్ చూసుకోండి, ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్, బ్లడ్ షుగర్ లెవెల్స్ చూసుకోండి, ఇవి యాన్యువల్ చెకప్ చేయించుకుంటూ మానిటర్ చేసుకోండి అని మనకు ఒక కొలమానం, ఒక మెజర్మెంట్ ఉంటుంది. కంపారిటివ్ స్టడీస్ మనం చేసుకోవచ్చు. అంటే బ్లడ్ HbA1c 5.8 కన్నా ఉంటే మీకు అలారం లాంటిది, సో అలా పెట్టుకోవచ్చు. కానీ వన్స్ మీరు ఈ గట్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, మెజరింగ్ స్కేల్ ఏం ఉండదు. దీనికి సివియారిటీ మీ అంతటి సిమ్టమ్స్ చెప్తేనే మీ డాక్టర్కి కూడా అర్థమవుతుంది. ఎండోస్కోపీ చేసుకోవాలి, కొలనోస్కోపీ చేసుకోవాలి, రకరకాల స్కానర్లు చేసుకోవాలి. ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మీరు చూడండి, తొందరగా చనిపోతారు. 50 years లైఫ్ స్పాన్, 80 years ఉండాల్సింది 40కే వచ్చేస్తాయి. ఇలాంటిది ఓన్లీ ఒక సెట్ ఆఫ్ పీపుల్కి జరగచ్చేమో, కానీ రోజు అసలు చెప్పుకోలేని ఇష్యూస్తో, గట్ ఇష్యూస్తో బాధపడుతూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మిస్ అయిన వాళ్ళు ఉంటారు, సోషల్ లైఫ్ని మిస్ అయిన వాళ్ళు ఉంటారు, అసలు సోషలైజ్ అవ్వరు. నాకున్న క్లయింట్స్లో 90% ఒక చుట్టాలు పిలిస్తేనో లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తేనో నేను వెళ్ళలేను, వెళ్ళి 10 సంవత్సరాలు కూడా అయిందన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ కాకుండా కొంచెం బయట ఫుడ్ తిన్నా కూడా వాళ్ళకి వెంటనే మోషన్స్ అయిపోతాయి, యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంది, అసిడిటీ వస్తుంది, వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. ఇలాగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిస్టర్బ్ చేసే ఇష్యూస్ మీరు చెప్పారు చూడండి, వచ్చే వైఫ్కి కానివ్వండి, పార్ట్నర్కి కానివ్వండి అని, ఇట్ డిస్టర్బ్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ మీరు ఉంటారు, 80 years ఉంటారు, 70 years ఉంటారు, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్తో బ్రతుకుతుంటారు, చెప్పుకోలేని గట్ ఇష్యూస్తో ఉంటూ ఉంటారు. దీనికి తోడు చాలా మెటబాలిక్ డిజార్డర్స్ కూడా వస్తాయి. అన్నీ కలిపేసి మీ బాడీని డిస్టర్బ్ చేస్తాయి. సో హెల్తీ ఈటింగ్ ఎందుకు చేయాలి అంటే కనుక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచుకోవడానికి మీరు హెల్తీగా తినాలి. ఇట్స్ నాట్ లైక్ నా టార్గెట్ బ్లడ్ షుగర్లో ఇంతే, నేను ఇంత ఉన్నంత వరకు నేను అన్హెల్దీగా తినేస్తా అన్నది కాదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడానికి, మీ ఇమ్యూన్ సిస్టమ్ని కాపాడుకోవడానికి, ఏదైనా ఒక రోగం వచ్చిన ఫ్యూచర్లో దానికి స్ట్రాంగ్గా మీ బాడీ ప్రిపేర్డ్గా ఉంటుంది ఫైట్ చేయడానికి. సో దీనికోసం మనం హెల్దీగా తినాలి. కానీ బ్లడ్ రిపోర్ట్ పట్టుకొని నేను హెల్దీ ఉన్నా
అని చెప్పి అన్హెల్దీకి అదొక లైసెన్స్ లాగా మనం తీసుకోకూడదు. అయితే ఈ మధ్యకాలంలో ఇట్లనే బ్లడ్ చెకప్ అనేది చేయించుకొని ఎక్కడైతే డెఫిషియన్సీ ఉంటుందో అక్కడ కొంతమందిని అంటే ప్రాపర్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ అనేది అప్రోచ్ కాకుండా కొంతమంది బయట వాళ్ళని అనేది అప్రోచ్ అవుతున్నారు అనమాట. లేదంటే ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ టిప్స్ లాగా ఈ మధ్యకాలంలో ఎవరు పడతాళ్ళు ChatGPT యూజ్ చేసేసి వీడియోస్ చేసేస్తున్నారు. సో అట్లా అప్రోచ్ అయిపోయి ఏమైపోతుందంటే కొంతమంది దీన్ని ఒక బిజినెస్ లాగా మార్చుకొని సప్లిమెంట్స్ అనేది అమ్ముతున్నారు అనమాట. సో వీళ్ళు ఆ సప్లిమెంట్స్ అనేది తీసుకుంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదనేది వాళ్ళకి అర్థమైతే లేదు. సో నా క్వశ్చన్ ఏంటంటే ఈరోజు వాట్ ఎవర్ డెఫిషియన్సీ, ఫర్ అన్ ఎగ్జాంపుల్ B12 అనుకోండి, లేదంటే విటమిన్ డి అనుకోండి, లేదు అని అనుకుంటే ఇంకా ఒమేగా 3 అనుకోండి, ఇవన్నీ రిలేటెడ్గా ఇంకా వేరేవి కూడా దొరుకుతున్నాయి. ఇంకా అవన్నీ కూడా సప్లిమెంట్స్లో, ఫైబర్ కూడా సప్లిమెంట్స్లో తీసుకుంటున్నారు ఈరోజు, ప్రోటీన్ కూడా సప్లిమెంటరీగా తీసుకుంటారు, వే ప్రోటీన్ అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనుషులు అనేది సప్లిమెంట్స్కి ఎక్కువ ఆధారపడిపోయారు అనమాట. సో ఈ సప్లిమెంట్స్ అనేది ఎంతవరకు అనేది నమ్మాలి అండ్ ఎంతవరకు ఆధారపడాలి, ఎంతవరకు ఆధారపడొద్దు? డిఫరెంట్ ఒక 2 బేసిక్ సప్లిమెంట్స్ అందరూ టెస్ట్ చేసుకోవాల్సింది, అందరూ తీసుకోవాల్సింది. ఫుడ్ నుంచి మనకు అంత కామన్గా దొరికింది. మనం ఎందుకు సప్లిమెంట్ చేస్తామంటే మన డైట్ నుంచి మనకు దొరకని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, వైటమిన్ అండ్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మన బాడీలో ఎలాంటి ఫిజియలాజికల్ ఇంపార్టెన్స్ ఉంది, ఆ వైటమిన్ అండ్ మినరల్స్ ద్వారా మనకి ఎలాంటి ఫంక్షన్స్ జరుగుతాయి బాడీలో అన్నవి మనం అర్థం చేసుకున్నప్పుడు 2 ఇంపార్టెంట్ వైటమిన్స్, ఒకటి వైటమిన్ డి అండ్ రెండోది వైటమిన్ B12. సో బ్లడ్ వర్క్లో టోటల్ వైటమిన్ డి చేయించుకోవాలి. అది రెండు లెవెల్స్లో మనం మాట్లాడుకోవచ్చు. 30 కన్నా తక్కువ ఉంటే మీరు డెఫిషియెంట్. ఇది కేవలం ఎండలో నించున్న దానివల్ల మనకి వైటమిన్ డి వచ్చేస్తుందన్న అపోహ ఉంటుంది. అయితే ఈ వైటమిన్ డి ఒకవేళ తక్కువ ఉండడం ద్వారా కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ జనరల్గా వస్తాయి? మనకి వైటమిన్ డి తక్కువగా ఉంటే కొంతమంది సిమ్టమాటికలీ వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకి ఏం అనిపించదు, సిమ్టమ్స్ వైజ్ బాగానే ఉంటారు. కానీ ఎక్కువ కాలు నొప్పులు, యంగర్ పాపులేషన్ అనుకోండి, వాళ్ళకి పెద్దగా అనిపించదు బికాజ్ లిమిటెడ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు. మీరు అథ్లీట్ అనుకోండి, మీకు వైటమిన్ డి తక్కువ ఉంటే మీకు ఇమీడియట్గా జాయింట్ పెయిన్స్ ఇలా కాలు ఇమీడియట్గా తెలుస్తాయి. బట్ మీరు ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు అనుకోండి, ఈ జాయింట్స్ మీద పడేది చాలా తక్కువగా కనిపిస్తుంది బికాజ్ యూఆర్ నాట్ యూటిలైజింగ్ ఇట్, చేయట్లేదు కాబట్టి. 2 హెయిర్ ఫాల్ ఎక్కువగా కనిపిస్తుంది, బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. కాగ్నిటివ్ ఇనబిలిటీస్ అంటే ఏదన్నా మనం డ్రైవింగ్ ఎక్కువసేపు చేస్తున్నా బాగా నీరసంగా అనిపించడం లాంటివి, ఇవి కొంచెం ఎల్డర్లీ పాపులేషన్లో కనిపిస్తాయి. యంగర్ జనరేషన్లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందని చెప్పడం కష్టం బికాజ్ మనం ఆ లెవెల్లో ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళలో చెప్పడం కష్టం. సో ద గుడ్ థింగ్ ఈజ్ లైక్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని మనం ఐడెంటిఫై చేసుకోవడం బెస్ట్. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, అంటే రుమటైడ్ ఆర్థరైటిసో లేకపోతే సోరియాసిసో, ఎగ్జిమానో, థైరాయిడ్ ఇష్యూసో, ఆటోఇమ్యూన్ ఉన్న వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీస్ని ఐడెంటిఫై చేయకపోతే మీ బాడీకి మిమ్మల్ని ఇంకొంచెం ఫర్దర్గా డ్యామేజ్ చేసుకుంటున్నట్టు. సో వైటమిన్ డి ఎందుకు ఇంపార్టెంట్, ఫ్యూచర్లో ఏజ్ అవుతున్న కొద్దీ మీకు ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ రాకుండా ఉండడానికి వైటమిన్ డి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాంటిది. సెకండ్ థింగ్, మీ జాయింట్ హెల్త్కి అండ్ మీ బోన్ హెల్త్కి, స్కెల్టల్ హెల్త్కి వైటమిన్ డి ఈజ్ మచ్ రిక్వైర్డ్ అనమాట. అది మీకు ఫుడ్ ద్వారా రాదు. సో యూ హ్యావ్ టు సప్లిమెంట్ దాన్ని తీసుకోవాలి. 100% ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ మనం 6 years పిల్లల దగ్గర నుంచి 60 years వాళ్ళ దాకా బ్లడ్ టెస్ట్ చేయించుకొని మీ డెఫిషియన్సీస్ని ఐడెంటిఫై చేసుకొని దానికి తగ్గ మోతాదులో మీరు సప్లిమెంట్ చేసుకోవాలి. అండ్ చేయకూడని తప్పు ఏంటి అంటే సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేపిస్తాము, ఒకసారి వైటమిన్ డి డెఫిషియన్సీ తెలుస్తుంది. ఆ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు 8 వారాల కోర్సో 12 వారాల కోర్సో రాస్తారు, అది అయిపోయిద్ది. ఇంకా మళ్ళీ మీరు 3 సంవత్సరాల దాకా టెస్ట్ చేయించలేదనుకోండి, మీకు ఫుడ్ ద్వారా రాదు కాబట్టి ఆ సప్లిమెంట్ తీసుకున్నంత వరకు మీకు బాగానే ఉంటుంది. ఒక 2 months దాకా డెఫిషియన్సీ కనిపించదు. మళ్ళీ 3rd month నుంచి ఏమవుతుంది, ఎక్కడ సోర్స్ లేదు కాబట్టి మీరు డెఫిషియెంట్ అవుతూ ఉంటారు. ఈ మిస్టేక్ చేయకుండా మనం మెయింటెనెన్స్ డోస్లో వైటమిన్ డి వారంలో ఇన్నిసార్లు అని చెప్పేసి మీరు మీ డాక్టర్ని అడుగు లేకపోతే క్లినికల్ డైటీషియన్ అడుగు, మీరు దానికి మెయింటెనెన్స్ డోస్ అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిందే. దిస్ ఈజ్ అబౌట్ వైటమిన్ డి. 2, వైటమిన్ B12 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి న్యూరలాజికల్ యాక్షన్స్ ఏదైనా సెల్యులార్ హెల్త్, నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ హెల్త్ కావాలనుకున్నా కూడా మనకి B12 చాలా ఇంపార్టెంట్. హెయిర్ హెల్త్కి లేకపోతే బ్రిటిల్ నెయిల్స్, అసలు ఎనీమియా రాకుండా, ఐరన్ డెఫిషియన్సీ రాకుండా, ఎర్ర రక్త కణాలు హెల్దీగా ఉండాలన్నా కూడా మనకి వైటమిన్ B12 చాలా ఇంపార్టెంట్. వైటమిన్ B12 డెఫిషియన్సీస్ ఈజీగా బయటపడతాయి.
గ్లూమీగా అనిపిస్తుంది, ఆమెను చూస్తే ఎప్పుడు పడుకున్నట్టే ఉంటారు, ఏ పని చేయదు, మా టీనేజ్ అమ్మాయి ఇలాగా, మా ఇంట్లో అమ్మాయి ఇలాగా అని కంప్లైంట్స్ వింటాం చూడండి. నాకు దేని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు, డిప్రెషన్ ఉన్నట్టు ఉంటుంది, నాకు యాంగ్జైటీ పెరిగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ. జుట్టు విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది, గోల్ ఇలా అనుకున్నాగానే పీల్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వైటమిన్ B12 డెఫిషియన్సీ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇవి తొందరగా బాడీలో మనకు తెలిసిపోతాయి. నీరసం, ఏది చేసినా నీరసం, విపరీతమైన నీరసం అంటారు. అలా నీరసం అని తిరిగే వాళ్ళందరూ వెళ్ళి వైటమిన్ D అండ్ B12 చెక్ చేయించుకోండి. సేమ్ వైటమిన్ B12 మన గట్ మైక్రోబియం కొంత మోతాదులో ప్రొడ్యూస్ చేసుకుంటుంది, స్మాల్ ఇంటెస్టైన్లో ఎక్కువ మోతాదులో అబ్జార్బ్ అవుతుంది. ఎవరికైతే అండర్లైన్ గట్ ఇష్యూస్ ఉంటాయో మీరు B12 నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. ఎంత తిన్నా కూడా B12 రిచ్ ఫుడ్స్ అబ్జార్ప్షన్ అనేది ఒకటి ఉంటుంది కళ్యాణ్ గారు. అది ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వకపోయినా కూడా, అంటే మీరు మటన్ తిన్నా B12 ఉంటుంది, చికెన్ పార్ట్లో కొంచెం B12 ఉంటుంది, ఎగ్ యోక్లో B12 ఉంటుంది, ఫిష్లో కొద్ది మోతాదులో B12 ఉంటుంది, ఫర్మెంటెడ్ ఫుడ్స్లో B12 ఉంటుంది. ఇలా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ B12 మనం తిన్నా కూడా మనకి డైలీ రిక్వైర్మెంట్కి తగ్గ అమౌంట్ రాదు అన్నది నా ఒపీనియన్. బికాజ్ రోజు మనం ఈ కాంబినేషన్ తీసుకోలేం కదా, వారంలో ఒకసారి తినగలమేమో. రోజు కాన్షియస్గా మనం ఇదే పనిగా తినాలంటే కనుక మన డైజెషన్ కూడా దాన్ని సహకరించదు. కాబట్టి ఇది సప్లిమెంట్ తీసుకోకపోవడం కన్నా తీసుకుంటేనే మీకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫుడ్ ద్వారా వెజిటేరియన్స్, వీగన్స్ ఆర్ ఎట్ ఏ హయ్యర్ రిస్క్ ఆఫ్ B12 డెఫిషియన్సీ. ఈ రోజుల్లో నాన్ వెజిటేరియన్స్ తినే వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం కోళ్ళని ఫ్రీ రేంజ్ కోడి వెళ్ళి ఆ ఫుడ్ B12 యాక్చువల్గా యానిమల్ సోర్స్ నుంచి రాదు. ఒక యానిమల్ వెళ్ళి B12 రిచ్ మైక్రోబయోమ్ని తినిద్ది. భూమిలో ఉన్న మైక్రోబ్స్ని తింటే కనుక దాని పొట్టలో అది కన్వర్ట్ చేసుకొని ప్రోటీన్కి బాండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఆ ప్రోటీన్ని మీరు తిన్నప్పుడు మీకు B12 వస్తుంది. ఇప్పుడు యానిమల్స్ అన్నీ కూడా కేజెస్లో ఇలాగా సిమెంట్ స్లాబ్ మీద పెరుగుతున్నాయి కాబట్టి వాటికి సప్లిమెంట్ చేస్తే వాటికి B12 వచ్చింది. సో యానిమల్ ఫుడ్ తింటున్నాం కాబట్టి నాకు డెఫిషియన్సీ రాదు. మేబీ రెడ్ మీట్ ఈటర్స్లో కొంచెం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. B12 ఎక్కువ మోతాదులో వాళ్ళకి దొరుకుతుంది. యా, ఫ్రీ రేంజ్ ఏదైనా కరెక్ట్, ఫ్రీ రేంజ్గా మీరు ఏది తిన్నా కూడా కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. బట్ గెస్ వర్క్ ఎవరు చేయొద్దు, గెట్ యువర్ బ్లడ్ వర్క్ డన్. 600 ఆప్టిమల్ రేంజ్ ఉండాలి. ఆ రేంజ్ లేదు అనుకుంటే కనుక మీరు సప్లిమెంట్ తీసుకోవచ్చు. సేమ్ నేను వైటమిన్ Dకి ఎలా అయితే చెప్పానో ఒకసారి టెస్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు సప్లిమెంట్ చేసి మానేయడం ఈజ్ నాట్ ద గుడ్ థింగ్. ఈ రెండు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మనం ఒక మెయింటెనెన్స్ డోస్ ఆఫ్ సప్లిమెంట్ తీసుకుంటే మీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ కానివ్వండి, సెల్యులార్ హెల్త్, లేటర్ ఏజ్లో మనకి డిమెన్షియా లాంటివి లేకపోతే నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి రాకుండా ఉండడానికి ఈ B12 చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అలానే వే ప్రోటీన్లో నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి కళ్యాణ్ గారు. అంటే ఎన్ని బ్రాండ్స్ ఉంటుంటాయి మార్కెట్లో, దాదాపు ఒక వే ప్రోటీన్ అని కొడితే గూగుల్లో నేనైతే ఈజీగా ఒక 60 బ్రాండ్స్ని చూసాను. మన ఇండియన్ బ్రాండ్స్ 60 చూసాను నేను, ఫారెన్ బ్రాండ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సో నా క్వశ్చన్ వే చుట్టూ ఏముంటుందంటే, ఇంత పాలు ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. ఇంత మిల్క్ ఒక యానిమల్ అబ్యూస్ జరగకుండా ఏదో ఒక ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఏదో ఒకటి ఇవ్వకుండా ఇంత మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది నా ఫస్ట్ క్వశ్చన్. దాన్ని ఎలా సోర్స్ చేస్తున్నారు, ఆ ఎథికల్ వేస్ ఆఫ్ ప్రొక్యూరింగ్ ద వే ఎలా చేస్తున్నారు అన్నది నా క్వశ్చన్. కాబట్టి నేను అంత ఫేవర్ కాదు, న్యూట్రిషన్ గురించి మాట్లాడట్లే, ప్రోటీన్ దీంట్లో ఎక్కువ ఉంది తీసుకోవద్దా, దాట్ పాయింట్ ఐఎమ్ నాట్ టాకింగ్. నేను సస్టైనబిలిటీ గురించి ఎక్కువ ఆలోచిస్తాను. కాబట్టి నాకు వే ఎందుకో దిస్ ఈజ్ నాట్ రైట్లీ సోర్స్డ్ అని నాకు అనిపిస్తుంది. ఈ 60-70 బ్రాండ్స్ ఇండియన్ బ్రాండ్స్లో సగం బ్రాండ్స్ చీపర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో కార్న్ఫ్లోర్ కలపడము లేకపోతే ఇంకేదో రిఫైన్డ్ ఫ్లవర్ కలిపి వే అని చెప్పేసి అమ్ముతున్న బ్రాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో వే ప్రోటీన్కి వచ్చేసరికి న్యూట్రిషన్ వైజ్ అది తక్కువ మోతాదులో తీసుకున్న ఒక స్కూప్లో ఆల్మోస్ట్ 20-22 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. కాబట్టి మీరు జిమ్ గోవర్స్ అయితే తీసుకోవడంలో తప్పే లేదు. బట్ కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ నేను 3 స్కూప్స్ 4 స్కూప్స్ వేనే తీసుకుంటా అంటే ఇట్స్ నాట్ హెల్దీ. అబ్జార్ప్షన్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ బాగా వస్తాయి. సో వెన్ ఎవర్ యు ఆర్ థింకింగ్ టు బై వే, మంచి బ్రాండ్ చూస్ చేసుకోవాలి, థర్డ్ పార్టీ టెస్టింగ్ చేసి హెవీ మెటల్స్ లేనివి గుడ్ బ్రాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి.
సో ఆల్టర్నేటివ్లీ ప్లాంట్ ప్రోటీన్ ఉంది. ప్లాంట్ ప్రోటీన్ ఈజీగా సోర్స్ చేసుకుంటారు. అది చూస్ చేసుకునేటప్పుడు సాయ్ మోతాదు ఎక్కువ లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ వే చూసుకునేటప్పుడు వాటిల్లో సుక్రలోజ్ కానివ్వండి, అంటే ఎనీ టైప్ ఆఫ్ స్వీట్నర్ యాడ్ చేసినప్పుడు మినిమల్ అమౌంట్ ఆఫ్ స్వీట్నర్ లేనిది వే అసలు ఎవరు తాగలేరు. సో ఏదో ఒక స్వీట్నర్ వాడతారు. ఏ స్వీట్నర్ వాడతారో పర్టికులర్గా చూసుకొని మీరు లిమిటెడ్ టు 1 స్కూప్ ఆఫ్ మ్యాక్స్ అన్నది నా ఒపీనియన్. అంటే కొంతమందికి ఒక మిత్ ఉండే ఇట్లా ఈ వే ప్రోటీన్ తీసుకోవడం ద్వారా మీరు అన్నారు కదా మినిమం కొంచెం స్వీట్నర్ వాడతారని, దానివల్ల రేపటి రోజున డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అని ఇట్లా లింక్ పెట్టారు. అందుకే బ్రాండ్ మనం ఎప్పుడు కూడా వెనకాల ఇంగ్రీడియంట్ లేబుల్ చదువుకొని ఓవరాల్ ఒక స్కూప్లో మీకు ఎంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, లేకపోతే ఎంత అమౌంట్ ఆఫ్ షుగర్, స్టీవియా వాడుతున్నాడా, సుక్రలోజ్ వాడుతున్నారా, ఇంకే ఫార్మ్ ఆఫ్ మాంగ్ ఫ్రూట్ ఒకటి మంచి స్వీట్నర్, ఇలా క్వాలిటీ స్వీట్నర్ తక్కువ మోతాదులో వాడుతున్నప్పుడు దట్ ఈస్ ఫైన్. దానివల్ల ప్రాబ్లం రాదు, షుగర్ ఏం రాదు. ఓన్లీ 1 గ్రామ్కో 2 గ్రామ్స్కో మనకైతే డయాబెటీస్ అసలు రాదు. సో దట్ ఈస్ ఫైన్. మై రీజన్ ఈజ్ లైక్ నేను న్యూట్రిషన్ పాయింట్ వేలో కాదు, ఎథికల్ పాయింట్ వ్యూలో ఆలోచించినప్పుడు నాకెందుకో చాలా క్వశ్చన్స్ వస్తాయి మైండ్లో. ఎక్కడి నుంచి ఇంత వే వస్తుంది, ఇన్ని పాలు తీస్తే మనకి ఎంత వే వస్తుంది అన్నది. 1 లీటర్ ఆఫ్ మిల్క్ మనం తీసుకున్నప్పుడు వే ఈజ్ ఎ బై ప్రోడక్ట్. యాక్చువల్గా చాలా తక్కువ అమౌంట్ వస్తుంది మనకు, ఒక 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. హైలీ ప్రాసెస్డ్ అయ్యి వస్తుంది కాబట్టి అది. సో నా క్వశ్చన్స్ నాకు ఉంటాయి, నేను జనాల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలే. సో న్యూట్రిషన్ వైజ్ ఇట్స్ గుడ్. క్వాలిటీ ఆఫ్ ద బ్రాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలానే ఇప్పుడు దీంట్లోనే సప్లిమెంట్స్కి సంబంధించింది ఏంటంటే కొన్ని నేను కూడా గో త్రూ అయ్యానమాట. మన బాడీలో కొన్ని డెఫిషియన్సీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు మినిమం ఒక 10 to 15 ట్యాబ్లెట్స్ అనేది ఇచ్చారనమాట. అంటే ఒక ప్లేట్లో 10 to 15 ట్యాబ్లెట్స్ ఉంటే దాని తర్వాత కొంచెం పోషన్ రైస్, కొంచెం పోషన్ కర్రీ ఉండే. దాని తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ కావాలంటే, వెయిట్ లాస్ కావాలంటే కూడా కొన్ని షేక్స్ కూడా చెప్పారు అనమాట. అంటే వాట్ ఎవర్ కంపెనీస్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి, బట్ ఈవెన్ దో నాకంటూ ఒక డౌట్ క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు మన జనరల్గా ఏదైతే మన సోర్స్ అంటే భూమి నుంచి ఏదైతే లభిస్తుందో, న్యాచురల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో వాటి నుంచి కాకుండా వీటిపైన ఎంతవరకు మనం ఆధారపడి ఉండాలి, అండ్ ఈవెన్ ఎంతవరకు రిజల్ట్ ఓరియంటెడ్ పనిచేస్తే, అండ్ ఇస్ ఇట్ సేఫ్ ఆర్ నాట్, వాట్? omega-3 is completely optional నా ఒపీనియన్లో. బికాజ్ నేను ఇప్పుడు ఆప్షనల్ అండ్ నాన్ ఆప్షనల్ రెండు మాట్లాడతాను నేను. వైటమిన్ డి, B12 నాన్ నెగోషియబుల్ అండి. ఈ రెండు కూడా. బి కాంప్లెక్స్ అంటే అండర్ ఈటింగ్, నేను హెల్దీగా తినను అనుకున్న వాళ్ళందరూ బి కాంప్లెక్స్లో B12, B9, B6, బి ఫ్యామిలీకి సంబంధించిన వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మీకు రకరకాల ఇష్యూస్ వస్తాయి. బ్లోటింగ్ దగ్గర నుంచి కాన్స్టిపేషన్ దాకా, హెయిర్ హెల్త్ దగ్గర నుంచి కాగ్నిటివ్ ఎబిలిటీస్ దాకా బి ఫ్యామిలీ చాలా డిపెండెంట్గా ఉండాలి. సో ఒక మంచి బి కాంప్లెక్స్ వైటమిన్ డాక్టర్ బెస్ట్ లాంటి బ్రాండ్స్ కానివ్వండి, నవ్ బ్రాండ్స్ కానివ్వండి, ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నాయి. నన్ను అడిగినా నేను అవే సజెస్ట్ చేస్తాను. డి అండ్ B12 కానివ్వండి, బి కాంప్లెక్స్ కానివ్వండి విత్ జింక్ కాంబినేషన్, ఇవి నాన్ నెగోషియబుల్. ఈ రెండు. నెగోషియబుల్ ఏంటి అసలు? omega-3 అవసరమా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ మీ ఈటింగ్ హ్యాబిట్స్. మనము omega-3, omega-6, omega-9 అని 3 ఉంటాయి. వీటిల్లో మనకి బాడీ దానంతట అది ప్రొడ్యూస్ చేసుకోలేనిది డైటరీ సోర్సెస్ నుంచి చాలా తక్కువ దొరికేది omega-3 చాలా తక్కువగా దొరుకుతుంది. సో ఇది బ్రెయిన్ హెల్త్కి బాగా హెల్ప్ అవుతుందని అనుకున్నా. అగైన్ ఇంతక వే గురించి నాకు ఎలాంటి అయితే క్వశ్చన్స్ ఉన్నాయో omega-3 గురించి కూడా అలాగే క్వశ్చన్స్ ఉన్నాయి. నా ఒపీనియన్లో నేను చేసుకున్న రీసెర్చ్లో ఏదైతే ఫిష్ వేస్ట్ ఉంటుంది చూడండి, మొత్తం ఫిషింగ్ పోగా కొంచెం వేస్ట్ వస్తుందో, ఆ వేస్ట్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసిన ఫిష్ ఆయిల్స్ ఎక్కువగా మార్కెట్లో దొరుకుతున్నాయి. సో అవన్నీ కూడా చీప్ క్వాలిటీ ఆఫ్ omega-3 అన్నది నా ఒపీనియన్. అలాంటివి తీసుకోకపోవడమే బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ తీసుకోవడం. వీటిల్లో హెవీ మెటల్స్ కూడా, మెర్క్యూరీ లాంటివి, ఆర్సెనిక్ లాంటివి హెవీ మెటల్స్ కూడా ఎక్కువగా కలుస్తాయి. కొన్నిసార్లు బై డిఫాల్ట్ ఏదైతే మనం సముద్రం నుంచి కొన్ని పార్ట్స్ ఆఫ్ ఓషన్స్ నుంచి పట్టిన ఫిషెస్లో మెర్క్యూరీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నట్టు చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ చెప్తున్నాయి. ఎక్కడైతే నాకు బెనిఫిట్ కన్నా కొంచెం లాస్ ఉంటుంది, లైక్ ఒక 1 month or 2 months మేము PCOS క్లయింట్స్కి మేము 1-2 months ఇస్తామన్నమాట. అక్కడ పెద్దగా మీకు లాస్ రాకపోవచ్చు. బట్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఇట్ వెరీ లాంగ్ టైం, ఇదే సప్లిమెంట్ మీద డిపెండ్ అయిపోయి వెరీ లాంగ్ టైం తీసుకుంటే ఎక్కడొక చోట హెవీ మెటల్ ఓవర్లోడ్ మనం బాడీలో చేసుకుంటున్నామా
అన్నది నా క్వశ్చన్. బికాజ్ ఐఎమ్ ఇన్ టు ఏ డీపర్ రీసెర్చ్. నాకు ఇలాంటి థాట్స్ వస్తాయి. సో నేను omega-3 నేనైతే అంత ఓన్లీ ఫర్ ఏ థెరప్యూటిక్ రీజన్, నిజంగా మీకు అక్కడ ఆ డిసీజ్ మేనేజ్మెంట్కో డిజార్డర్ మేనేజ్మెంట్కో కొన్నాళ్ళు హెల్ప్ అవుతుందా తీసుకోండి, బట్ డోంట్ డూ ఇట్ ఫర్ ఏ లాంగర్ టైమ్. omega-3 ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్. మల్టీవైటమిన్ అంటారా, ఆర్డీఏని కంప్లైస్ చేస్తూ ఏ మల్టీవైటమిన్ ప్రపంచంలో ఎవడు తయారు చేయలేడు. సో మల్టీవైటమిన్లో అగైన్ చీపర్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఐరన్ కాల్షియం కలిపి చేసే వాళ్ళు ఉంటారు. బికాజ్ ఒక 2 న్యూట్రియంట్స్ కాంట్రా ఇండికేటింగ్గా ఉంటాయి. ఐరన్ అబ్జార్బ్ అయ్యే చోట కాల్షియం అబ్జార్బ్ అవ్వదు, కాల్షియం అబ్జార్బ్ అయ్యే చోట ఐరన్ అబ్జార్బ్ అవ్వదు. రికమెండెడ్ డైటరీ అలోవెన్సెస్ అంటే మీకు డైట్ నుంచి కాకుండా అడిషనల్గా ఇంత అమౌంట్ మీ బాడీకి కావాలనుకున్నప్పుడు దాన్ని ఒక మల్టీవైటమిన్ రూపంలో తయారు చేస్తారు. కాన్సెప్ట్ అది మల్టీవైటమిన్ది. కానీ మార్కెట్లో ఏ న్యూట్రియంట్ సోర్సు కూడా, బికాజ్ నేను సప్లిమెంట్ బ్రాండ్ స్టార్ట్ చేద్దామని 2 years బ్యాక్ మై జర్నీ స్టార్టెడ్. బికాజ్ ఐ వాజ్ ఫెడ్ అప్. ఎన్ని చూసినా కూడా ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంది నాకు, వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఇంత సేల్స్ ఎలా అవుతున్నాయి, ఈ ప్రైసింగ్కి అసలు 300 రూపీస్కి omega-3 ఎక్కడి నుంచి వస్తుంది. బికాజ్ ఇవి వైల్డ్ కాట్ ఫిష్ అయి ఉండాలి, ఎంత ఎనర్జీ ఉంటుంది అక్కడ ఇన్వెస్ట్ చేయాల్సింది, ప్రాసెసింగ్ యూనిట్స్కి ఎంత కాస్ట్ ఉంటుంది, మరి 200 రూపీస్ 100 రూపీస్కి ఎలా వస్తుందని అనుకున్నప్పుడు నేను ఈ సప్లిమెంట్ మీద వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు FSSAI అని ఒకటి ఉంటుంది. వాళ్ళ గైడ్లైన్స్ అన్ని చదివితే ఒక మల్టీవైటమిన్ ఆర్డీఏకి ఎప్పుడు కూడా మీట్ అవ్వలేదు, ఏ సప్లిమెంట్ బ్రాండ్ లేదు. సో మల్టీవైటమిన్ కూడా ఒక స్కామ్ లాంటిదే అని నాకు అనిపిస్తుంది. ఇన్స్టెడ్ మీకు క్లినికల్గా చూసినప్పుడు ఎలాంటి డెఫిషియన్సీస్ ఉన్నాయో టార్గెటెడ్ న్యూట్రిషన్ తీసుకోండి. నేను చెప్పినట్టు B12 లేదా ఐరన్ లేదా అనిమిక్ ఉన్నారా, ఇలా టార్గెటెడ్ అండ్ వాటి కోవైటమిన్స్ సే లైక్ మనకి ఇప్పుడు ఐరన్ అబ్జార్బ్ కావాలంటే వైటమిన్ C కావాలనుకోండి, ఒక రోజులో గ్లాస్ నిమ్మరసమో లేకపోతే ఒక ఆమ్లా ఇలాంటివి తీసుకోండి. ఒక డిసీజ్డ్ పర్సన్ ఉంటాడు, అతనికి ఎక్కువ వైటమిన్ C కావాలంటే సప్లిమెంట్ రూపంలో తీసుకోండి. సో మీ బాడీ స్టేటస్ ఎలా ఉంది, మీరు నిజంగా సిగ్గా ఉన్నారా, ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఎక్స్ట్రీమ్లో ఉన్నారా, కొన్ని థెరప్యూటిక్ యూసెస్కి ఓకే, కానీ ప్రతిదీ ఒక 10-20 తీసుకొని నాకు రోజు కావాలి అనుకునే అప్రోచ్ దయచేసి చేయొద్దు. అది దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుందో తెలియదు, కానీ వాటిలో ఇవి హెవీ మెటల్కిను కంటామినేషన్కి అసలు మీరు omega-3 అనుకొని తీసుకున్నది అసలు omega-3 కూడా అయి ఉండదు. అంత చీపర్ ఆల్టర్నేటివ్స్ మార్కెట్లో దొరుకుతాయి. సో ఇలాగా నాకు తెలుసు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, ఆ పేరు తీస్తే మళ్ళీ నాకు ఒక నోటీస్ వస్తుంది. సో నాకు ఆల్రెడీ నోటీస్ వచ్చింది. సో గుప్పెళ్ళు తీసుకొని సప్లిమెంట్స్ని ఏదో బఠానీ లాగా నమ్మలొద్దు. మీ బాడీకి ఏం డెఫిషియన్సీ ఉంది, కొన్ని డెఫిషియన్సీస్ omega-3 మనం బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోలేం. కాబట్టి క్లినికల్లీ మీరు సిగ్గా ఉన్నారా ఇవాల్యుయేట్ చేయించుకోండి. ఒక క్లినికల్ డైటీషియన్ను డాక్టర్ను చూసి ఇవాల్యుయేట్ చేయించుకొని మీకేది రిక్వైర్మెంట్ ఉందో చేయండి. కానీ పక్కనోడు 10 తీసుకుంటున్నాడు నేను 15 తీసుకోవాలన్న కాంపిటీషన్తో అయితే వెళ్ళదు. మీల్ రీప్లేస్మెంట్స్ వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి. మనము నమిలి తినాల్సింది ఒక ప్రీ డైజెస్టెడ్ ఫామ్లో తీసుకున్నా కూడా స్టమక్ అది ఓవర్ బర్డెనే. చాలా ఫిజియలాజికల్ యాక్షన్స్ని డైజెషన్ని బైపాస్ చేసుకొని మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో దానివల్ల ఎక్స్ట్రీమ్ లో క్యాలరీ డైట్కి వెళ్ళినప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. హ్యాపీగా ఇవి ఎవ్వరు చెప్పడు. ఒక 10 సంవత్సరాలు అయ్యాక బాడీ అంతా మెస్అప్ అయిపోతూ ఉంటుంది. సో అంటే నా ఉద్దేశం కూడా అదే అనమాట. అంటే మదర్ నేచర్ ఏదైతే మనకి మంచి రిసోర్సెస్ ద్వారా ఫుడ్ ఇచ్చిందో దాన్ని ఉపయోగించుకుంటే ఇంకా లాంగ్ టర్మ్లో మనం ఎక్కువ హెల్తీగా ఉంటాం. ఈ ఇన్స్టెంట్ ఏదైతే బాడీకి బెనిఫిట్స్ ఉండాలని మనం ఏదైతే తీసుకుంటున్నామో దాని ద్వారా మన ఫ్యూచర్లో ఎఫెక్ట్ అనేది అవుతుందని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ నాన్ ఎసెన్షియల్ సప్లిమెంట్స్ అని అనుకోవచ్చు కళ్యాణ్ గారు. మీ బాడీ ఇప్పుడు నాకు ఒక IBS IBD క్లయింట్ ఉన్నారు, 100 న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ ద్వారా అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండదు. అలాంటప్పుడు మేబీ ఫస్ట్ మంత్లో ఇది చేద్దాము, సెకండ్ మంత్లో ఇది చేద్దామని మేము ఒక సిస్టమాటిక్ ప్లాన్ లాగా వెళ్తూ ఉంటాము. 2 వైటమిన్స్ కాంట్రా ఇండికేట్ చేసే మన సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, ఇవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్తాం. అంతేగాని ఒక ప్లాన్ లేకుండా, ఒక ఇవాల్యుయేషన్ లేకుండా, అండర్లైంగ్ ఇష్యూస్ని అర్థం చేసుకోకుండా మనం వీ డోంట్ నీడ్ దోస్. నన్ను అడిగితే దీస్ 2 vitamins ఆర్ మోర్ దాన్ ఇనఫ్. వైటమిన్ D, B12, B కాంప్లెక్స్ అనుకోండి చాలు.
సో ఈ మధ్యకాలంలో చాలామంది అసలు ఫుడ్ టైమింగ్స్ అనేది కూడా అస్సలు తెలియట్లేదు, వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదనమాట. అంటే పొద్దున పూట అనేది ఎక్కువ హెవీగా బ్రేక్ఫాస్ట్ అనేది చేయాలి, మధ్యాహ్నం అనేది లంచ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం తక్కువ చేయాలి, నైట్ వచ్చేసి డిన్నర్ ఇంకా తక్కువ చేయాలి అని అంటారు. ఎందుకంటారు అనేది దాని వెనకాల సైన్స్ చెప్పండి. అండ్ దీనికి ఒక కొటేషన్ కూడా ఉంది, బ్రేక్ఫాస్ట్ ఈట్ లైక్ ఎ కింగ్ అండ్ లంచ్ ఈట్ లైక్ ఎ క్వీన్, డిన్నర్ ఈట్ లైక్ ఎ బెగ్గర్ అని చెప్పేసి. సో అయితే ఈరోజు రివర్స్ చేస్తున్నారు అనమాట జనాలు. పొద్దున్నే కొంచెం హడావిడిగా ఉంటుంది, తొందర పోవాలని చెప్పి చాలా మంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు అసలు. ఓకే, మధ్యాహ్నం లంచ్ అనేది ఇక ఆఫీస్లో ఉంటారు కాబట్టి కొంచెమే తింటారు. ఓకే, అండ్ ఎందుకంటే మళ్ళీ వర్క్ చేసుకోవాలి అవి ఇవి బిజీలో. ఇక నైట్ ఏం పని ఉండదు కాబట్టి ముద్దు కూర్చొని ప్లేట్ అంతా నింపుకొని మంచిగా తినేసి హ్యాపీగా నిద్రపోతారు అనమాట. దీని పరిణామాలు మధ్యప్రదేశ్ పెద్దగా అయిపోవడం పొట్ట. సో మీరు చెప్పండి దీని అంటే ఇంకోటి ఇది కూడా చెప్పండి, అలానే టైమింగ్స్ కూడా. ఎందుకంటే కొంతమంది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది 9, 10, 11కి, కొంతమంది ఫీమేల్స్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆ టైంలో తినడం, కొంతమంది ఏం పని ఉండదు కాబట్టి ఆ టైం. లంచ్ కూడా 2-3 గంటలకు 4 గంటలకి మధ్యలో లంచ్ తిస్తున్నారు కొంతమంది. నా లైఫ్ స్టైల్ కూడా అట్లనే ఉండే. అండ్ డిన్నర్ వచ్చేసి ఆఫ్టర్ 10 తర్వాతనే, ఇక 11, 12, 1. మనకి మీరు ఫస్ట్ చెప్పారు చూడండి, ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్ అని చెప్పేసి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మనము ఎర్లీ డిన్నర్స్ చేసే అలవాటు చాలా మందికి. ఒక 10 సంవత్సరాల ముందు అనుకోండి, ఫాస్ట్ లైఫ్ లేకప్పుడు మనందరం ఎర్లీ డిన్నర్స్ చేసి by 9 పడుకునే వాళ్ళం. ఐ రిమెంబర్ మా ఇంట్లో 8:30కి అంతా లైట్లు ఆఫ్, ఒక 10 years బ్యాక్. సో అప్పుడు చేసి మనం మార్నింగ్ లేచినప్పుడు 6కో 7కో లేచి ఫ్రెష్ అప్ అయిపోయేసరికి దెర్ ఈస్ ఎ వెరీ బిగ్ గ్యాప్. ఒక 8 hours ఆఫ్ ఫాస్టింగ్ పీరియడ్, 8 to 10 hours ఆఫ్ ఫాస్టింగ్ పీరియడ్ ఉంటుంది. మన ఎపటైట్ చాలా బాగుంటుంది, మెటబాలిక్ యాక్టివిటీ చాలా బాగుంటుంది, డైజెషన్ కెపాసిటీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బాగుంటుంది. ఒకసారి తిని వెళ్తే ఆ సస్టైన్డ్ ఎనర్జీ మీకు డే అంతా కూడా రావాలి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అయ్యి ఉండాలి. ఈట్ లైక్ ఏ కింగ్ అంటే 4 ఇడ్లీలు తినే చోట 10 ఇడ్లీలు తినమని కాదు. సో ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్, ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అయ్యి ఉండాలి మన బ్రేక్ఫాస్ట్. సో ఇది తినాల్సిన టైమింగ్ కూడా నేను చెప్తాను చూడండి. ఇప్పుడున్న హ్యాబిట్లో మీరు కాఫీ అడిక్ట్, లేవంగానే కాఫీ తాగుతారు. అది ఇంతకుముందు కాఫీ 90 ml మనకి చిన్న గ్లాసులు ఉండేవి, ఇప్పుడు ఒక జగ్లో తాగుతారు కాఫీ. కాఫీ ఈజ్ అన్ ఎపటైట్ సప్రెసెంట్. ఆ ఎపటైట్ సప్రెసెంట్ కొన్నాళ్ళుగా ఆడవాళ్ళు అయితే ఎస్పెషల్లీ తీసుకొని మార్నింగ్ 7కి లేచి మీరు కాఫీ తాగి 10, 11 దాకా నాకు ఆకలేయట్లేదు అంటే బికాస్ కాఫీ మీ ఎపటైట్ని సప్రెస్ చేస్తుంది, ఫస్ట్ థింగ్. 2, ఇదే రకంగా మీరు మీ ఎపటైట్ని కాఫీతో సప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే వన్ ఫైన్ డే పడని వాళ్ళకి ఎసిడిటీ వస్తుంది. ఆడవాళ్ళలో ఎవరిలో అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కార్టిసాల్స్ హై ఉన్నాయో వాళ్ళకి ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో మేక్ ష్యూర్ దట్ ఏంటి గుడ్ డైజెస్టివ్ సిస్టమ్ ఒక ఇండికేషన్ ఏంటి అంటే, లేవంగానే మోషన్కి ఎలా అయితే వెళ్తారో వెళ్ళిన తర్వాత మీకు లైట్గా ఆకలి మొదలవ్వాలి. దట్స్ ఎ వెరీ గుడ్ ఇండికేషన్, లైక్ మీ డైజెస్టివ్ సిస్టమ్ బాగుంది, మీ మెటబాలికల్లీ మీరు బాగున్నారని కూడా దట్స్ ఎ మేజర్ ఇండికేషన్. ఎవరికైతే ఈ మార్నింగ్ హింట్ ఆఫ్ ఆకలి రావట్లేదో, ఎదర్ యు ఆర్ సప్రెసింగ్ యువర్ ఎపటైట్ విత్ ఎ కాఫీ, లేదా మీకు బాడీలో హై కార్టిసాల్స్ ఉండాలి, లేదా విపరీతంగా ఆకలిసినా కూడా అది కూడా ప్రాబ్లమే. అసలు నేను ఉండలేని, లేస్తూనే నాకు తినాలి అనుకున్నప్పుడు కూడా మీ ఫాస్టింగ్ ఇన్సులిన్స్ అయ్యి ఉంటాయి. సో ఇలాగ మీ ఎపటైట్ ఈస్ సేయింగ్ ఎ లాట్ అబౌట్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్. అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ మనకి 3 మేజర్ మీల్స్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ ఐడియల్లీ మీరు లేచిన 1 hour లోపల చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఆర్ టెక్స్ట్ బుక్స్ టోల్డ్, మేము కూడా అదే చెప్తాము. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మిడ్ మార్నింగ్ స్నాక్ 11 o'clockకి, ఇంతకు ముందు బ్రేక్ఫాస్ట్ అప్రాక్స్ 7 బిఫోర్ మీరు లేచిన 1 hour లోపల, 1 hour. సో మీరు ఎన్నింటికైనా లేవండి, దట్స్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఐడియల్లీ మనందరం 7 అలా లేచే వాళ్ళ గురించి మనం చెప్పేది ఏం లేదు. బ్రేక్ఫాస్ట్ టైం, లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు చూడండి, వాళ్ళని పాడ్కాస్ట్ నుంచి నేను ఎలిమినేట్ చేసిన, వాళ్ళు దీంట్లో లేరు. సో యూజువల్లీ ఇలా మార్నింగే లేస్తాం మేము, 7, 7:30కి లేస్తాము. బట్ నేను 10, 11 అయినా కూడా తినను అంటే డోంట్ డూ దిస్ మిస్టేక్. ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే హై కార్టిసాల్స్ వచ్చేస్తాయి విచ్ వుడ్ డిస్టర్బ్ యువర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో 11కి స్నాక్ తినే అలవాటు ఉంటే మనందరం పనిలో పడి తింటామో తినమో తెలియదు, కానీ ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎ ఫ్రూట్ అరౌండ్ 11 o'clock. ఏదైనా ఫ్రూట్ సర్వింగ్ ఉండాలి. కాబట్టి ఐడియల్ టైం నేను ఎప్పుడు తినాలి అని అనుకుంటే 11 o'clockకి మీరు హ్యాపీగా ఫ్రూట్ తినొచ్చు. మిడ్ డే ఎనర్జీ క్రాష్ అవ్వకుండా కూడా ఉంటుంది. కంటిన్యూస్గా జాబ్స్ చేసే వాళ్ళకి, డెస్క్ జాబ్ చేసుకునే వాళ్ళకి ఆ లిటిల్ బిట్ ఆఫ్ గ్లూకోజ్ వాళ్ళకి ఎనర్జీ ఇస్తుంది. సో ఇంకేదో స్వీట్స్ స్నాక్స్ తినేసి
తినే బదులు ఒక ఫ్రూట్ని క్యారీ చేసుకోండి. అరటిపండు, యాపిల్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళడానికి డజంట్ టేక్ మచ్ స్పేస్. మీరేం కట్ చేసుకోగల, మీకు కిచెన్ కూడా అక్కర్లేదు. అలాగే తినేయచ్చు, విచ్ ఈస్ 11 o'clock. మీ లంచ్ అరౌండ్ 12:30 or 1:30 ఇన్ బిట్వీన్. దిస్ ఈస్ అ వెరీ ఐడియల్ టైం. మీరు 8కి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే బై 12:30 మీ ఎపిటైట్ మళ్ళీ హైగా ఉంటుంది. సో 12:30 to 1:30 మధ్యలో మీరు లంచ్ చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ 5 o'clock కాఫీ ఆర్ టీ సర్వింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ వెన్ ఐ సే కాఫీ ఆర్ టీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్, ప్లీజ్ లిమిట్ టు 90 ml. అంతే తాగండి, ఒక 100 ml కప్లో తాగండి. అంతేగాని జగ్లో ఈ స్టార్బక్స్ ఇస్తారు చూడండి, నాకు ఎప్పటికీ అర్థం కాదు. అంతంత కాఫీలు తాగి, మేము కాఫీ లవర్ కాదు, మీరు షుగర్ లవర్ యాక్చువల్గా. ఆ షుగర్స్ ఆర్ కీపింగ్ యూ హై, కాఫీ కాదు. సో కాఫీ నిజంగానే ఇష్టం అంటే చక్కగా ఒక 100 ml దాకా తాగొచ్చు. అలాంగ్ విత్ ఎనీ మకానా కానివ్వండి, లో క్యాలరీ స్నాక్ ఏదన్నా ఉన్నా కూడా నట్స్ అండ్ సీడ్స్ ఆర్ గుడ్ ఆల్టర్నేటివ్స్ తీసుకోవచ్చు. ఇలాగా paired with this snack మీకు 5 o'clock ఎనర్జీ క్రాష్ అందరికీ ఉంటుంది. నో మ్యాటర్ మీరు ఎంత హెల్దీ లంచ్ చేయండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, 5 o'clock 4 o'clock ఎనర్జీ క్రాష్ అందరికీ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఎ డెస్క్ జాబర్, ఆ కొద్దిపాటి కెఫెన్ విల్ కీప్ యూ అలర్ట్, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత 7-7:30 ఫినిష్ ఆఫ్ యువర్ డిన్నర్. ఒక 1/2 an hour వాక్కి వెళ్ళండి. సాయంత్రం ఏ ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా ఈవినింగ్ ఒక 1/2 an hour వాక్కి వెళ్ళండి, వచ్చి పడుకోండి. ఒకవేళ మీరు కొత్తగా ఇలా వాకింగ్ స్టార్ట్ చేసినారు, ఒక 1/2 an hour నాకు ఆకలేస్తుందంటే బటర్ మిల్క్ తాగండి. మళ్ళీ ఆకలేసింది కాబట్టి చిప్స్ తినొద్దు. ఎందుకు లేట్ నైట్ తింటున్నారు అంటే, దట్ ఫ్రీడమ్ ఆఫ్ టీవీ, నెట్ఫ్లిక్స్ బింజ్ ఉంది, హ్యాపీగా స్విగ్గీ జొమాటోస్ ఉన్నాయి, ఏదో ఆర్డర్ పెట్టుకుని వస్తుంది. మీరు నైట్ పడుకోకుండా మేల్కొని ఉన్నారు అంటే యు ఆర్ నాట్ బింజ్ నెట్ఫ్లిక్స్ సిరీస్ మీద కాదు, తిండి మీద. ఖాళీగా ఎందుకు ఉంటారు వేణు గారు? నైట్ మేల్కొని ఉన్నామంటే యూ విల్ బి ఈటింగ్ అలాంగ్ విత్ వాచింగ్ కూడా. కాబట్టి అసలు ఇది ఒక సైకిల్లో ఉండిపోతారు. దిస్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఫర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డయాబెటీస్, ఒబెసిటీ, సెంట్రల్ ఒబెసిటీ. మీరు అన్నారు మధ్యప్రదేశ్, దట్ ఈస్ సెంట్రల్ ఒబెసిటీ. సో ఇలాగా సిస్టమేటిక్గా మనం ఒక లైఫ్ స్టైల్ని క్రియేట్ చేసుకోవాలి. 10 రోజులకు ఒకసారి ఎప్పుడైనా చూడండి, వీకెండ్స్లో చూడండి, నో ప్రాబ్లం. రోజు నాది ఇదే రొటీన్ అయిపోతుంది. నైట్ తినంగానే పడుకున్నారంటే అసిడిటీ బాగా వస్తుంది, తెన్పులు వస్తాయి, బర్పింగ్స్ వస్తాయి, తిన్నది అరగదు, కాన్స్టిపేషన్ వస్తుంది. మార్నింగ్ కాఫీ టీ తాగితే కానీ నాకు మోషన్ అవ్వదు. ఇలా స్టార్ట్ అవుతాయి మెల్లమెల్లగా. ఇట్స్ నాట్ గుడ్. తినంగానే పడుకోవడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. లేట్ నైట్ డిన్నర్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. మన డిన్నర్ మీరు చెప్పినట్టు చాలా మోడరేట్ క్వాంటిటీలో ఉండాలి, లైట్గా ఉండాలి. మరీ ఆకలేసేంత తక్కువ తినొద్దు. 80% సెటైటీ. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఏదైనా కూడా 80% సెటైటీయే. ఇంకో 4 ముద్దలు తింటే నా పొట్ట పేలిపోతుంది అన్న థాట్స్ మన అందరికి వస్తే అక్కడ ఆపేయాలి మనం. పొట్ట నిండిపోతుందేమో 4 ముద్దలు తింటే అన్న చోట మనం ఆపేసారు. సో 80% ఆఫ్ యువర్ సెటైటీకే మీరు తినాలి, అంతే. అయితే ఇందులో చిన్న ఇంకొకటి కూడా యాడ్ అనుకుంటున్నాను నేను. అంటే నైట్లో ఫ్రూట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జ్యూసెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ ఏదైతే పండుకునే ముందు తీసుకోవడం అనేది అది మంచిదా కాదా? లేదు, ఫ్రూట్ ఐడియల్లీ మనము 5 o'clock ముందు ఫినిష్ చేస్తే బాగుంటుంది. జనరల్గా ఫ్రూట్ నుంచి వచ్చే ఎండ్ ప్రోడక్ట్ ఈజ్ ఎ ఫ్రుక్టోజ్. ఇది ఏంటంటే డైరెక్ట్గా లివర్ తీసుకుంటుంది, మన సెల్స్ యూటిలైజ్ చేసుకోవద్దు. యూజువల్లీ మనం అన్నం లేకపోతే రైస్, ఇంకేదైనా కార్బోహైడ్రేట్స్, అన్నం అండ్ రైస్ రెండు ఒకటే. అన్నం, ఇడ్లీ, దోశ, వేరే ఏ కార్బోహైడ్రేట్ సోర్స్ తీసుకున్నా ఫస్ట్ అది సెల్స్ యూటిలైజ్ చేసుకుంటే ఎక్సెస్ అడిషనల్ ప్రాసెసింగ్ కొంత మోతాదులో లివర్ కూడా తీసుకుంటాం. బట్ ఫ్రూట్స్ ఆర్ డైరెక్ట్లీ మెటబలైజ్డ్ బై యువర్ లివర్ చేసుకుంటాయి కాబట్టి అది తక్కువ మోతాదులో తిన్నా ఓవర్ బర్డెన్ అవుతుంది ఇన్ ద ఈవినింగ్స్ ఫర్ యువర్ లివర్. ఇది మేబీ ఆన్ పేపర్స్ అంత 100% కరెక్ట్ కాకపోయినా వాట్ వీ థింక్ ఈజ్ లైక్ అది బ్యాలెన్స్డ్ డైట్ అయితే ఖచ్చితంగా కాదు. మీరు మీల్ తిన్న తర్వాత చిన్న పోర్షన్లో 1-2 bites ఆఫ్ ఫ్రూట్ ఏమైనా తీసుకుంటారా, దట్ ఈజ్ ఓకే. బట్ రిప్లేసింగ్ విత్ యువర్ డిన్నర్, కంప్లీట్గా డిన్నర్ని మానేసి నేను ఫ్రూట్ తింటే దీనివల్ల లాస్ ఏంటి? ఒకటి, అది ఎక్స్ట్రీమ్లీ లో క్యాలరీ, మీకు తినంగానే అరిగిపోతుంది, వెంటనే ఆకలేస్తుంది. దాట్ ఈస్ వన్ మేజర్ పాయింట్. కీపింగ్ దిస్ లివర్ టాపిక్ ఎసైడ్, అదొక పాయింట్. 2, న్యూట్రిషన్ డిప్లీషన్స్ కూడా వస్తుంది. మీకు ప్రోటీన్, మ్యాక్రోస్ లేదు, దాంట్లో ప్రోటీన్ లేదు. మీకు ఫైబర్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి, కానీ ప్రోటీన్ లేదు. సో ప్రోటీన్ లేకుండా మీరు ఇలాగే ఫ్రూట్ బాల్ డిన్నర్ కింద తీసుకున్నా కూడా దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ హై ట్రైగ్లిజరైడ్స్ కానివ్వండి, హై షుగర్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీ ఫాస్టింగ్ షుగర్స్ కొంచెం పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. 3, మధ్యరాత్రిలో బాగా ఆకలిస్తుంది, మీకు ఈజీగా నిద్ర పట్టదు. సో
బెటర్ ఫ్రూట్ యాజ్ ఎ స్నాక్ ఈజ్ ఆల్వేస్ ఐడియల్ వేణు గారు. ఫ్రూట్ నెవర్ యాజ్ అ మీల్ కాదు. ప్రీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి ఓకే, ప్రీ వర్కౌట్ తీసుకోండి ఓకే, పోస్ట్ వర్కౌట్ తీసుకోండి ఓకే, బట్ నెవర్ యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఫ్రూట్ జ్యూసెస్ని మాత్రం ఎప్పుడు తీసుకోకూడదు. అయితే అదే ఇందులో ఇప్పుడు సరే ఇన్స్టెడ్ ఆఫ్ డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ తీసుకోవద్దన్నారు కదా, కొంతమంది ఈ మధ్యకాలంలో ఫేవరెట్ ఫ్యాన్స్ ఉంటారు, మ్యాంగో లవర్స్. సో వాళ్ళు ఏంటంటే ఒక్కసారి డిన్నర్ చేయంగానే ఓకే విత్ ఇన్ 5 to 10 minutes గ్యాప్, కొంతమంది గ్యాప్ కూడా ఇయ్యరు, మంచి పెద్ద మామిడి పండు ముందర పెట్టుకొని మంచిగా తింటారు. సో దానివల్ల కూడా ఏమవుతుంది అది కూడా చెప్పండి. ఫ్రూట్ ఎప్పుడైనా నేను మళ్ళీ అదే చెప్తాను, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు డీపర్ డీటెయిల్స్, కానీ డిన్నర్ తర్వాత పెద్ద పోర్షన్ ఆఫ్ ఫ్రూట్ తినొద్దు. జస్ట్ యాజ్ అ డెజర్ట్, మనం డెజర్ట్ ఎలా తింటాం, చిన్న అమౌంట్లో ఒక స్వీట్ లాగా తింటాం, వాట్ ఎవర్ దాట్ పోర్షన్ ఒక స్లైస్ తింటారా తినండి, దట్ ఈజ్ ఓకే. మొత్తం కూర్చొని మ్యాంగోస్ అంతా డిన్నర్ అన్నం తర్వాత తినొద్దు. ఆల్రెడీ మీరు హెవీగా డిన్నర్ చేశారు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ మీరు ఇలాగ ఫ్రూట్స్ తింటున్నారు, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. అంటే ఇప్పుడు అంత పెద్ద మ్యాంగో తీసుకోవడం ద్వారా ఆర్ వాట్ ఎవర్ పెద్ద ఫ్రూట్ తీసుకోవడం ద్వారా ఏమైతుంది నెక్స్ట్? ఒకళ్ళు ఇమీడియట్ ఎఫెక్ట్ ఏం కనిపించదు మనకి వేణు గారు, ఇమీడియట్ ఎఫెక్ట్ కనిపించదు. బట్ కొంతమందిలో పొద్దున్నే మోషన్స్ ఎక్కువ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ బ్లోటింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇది సీజనల్కి లిమిటెడ్ కాబట్టి చాలామంది దే ఎస్కేప్. అంటే ఒక ఆల్రెడీ నీకు హై కొలెస్ట్రాల్స్ హై షుగర్స్ ఉన్నవాడికైతే ఇంకా డ్యామేజ్ పెద్ద లెవెల్లో ఉంటుంది. బట్ మెటబాలికల్లీ బాగానే ఉన్నామేమో అనుకున్న వాళ్ళకి ఇమీడియట్ ఎఫెక్ట్ ఏం కనిపించదు. దెర్ ఈస్ నో సచ్ థింగ్. మేబీ 1 కిలో 2 కిలోలు పెరుగుతారు కానీ బ్లడ్ షుగర్స్ వెంటనే షూట్ అయిపోయి అంతలాగా వెళ్ళవు, బికాస్ దిస్ ఈస్ లిమిటెడ్ టు 1 సీజన్ కాబట్టి. కానీ డైజెషన్ పరంగా చూస్తే దిస్ ఈజ్ నాట్ ఐడియల్, అది కరెక్ట్ కాదు. మీరు మ్యాంగో తినాలంటే 11 o'clock ఈజ్ గుడ్ టైమ్, ఎంజాయ్. అది బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత తినండి, లంచ్ తర్వాత తినండి. ఫ్రూట్ ఎంత హెల్దీ అయినా సరే కీప్ ఇట్ బిఫోర్ 5 o'clock. ఓకే యా. అయితే పాడ్కాస్ట్ మొత్తంలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నా ఫేవరెట్ క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అనేది అంటున్నారు. ఓకే, డే బై డే ఈ డయాబెటీస్ పేషెంట్స్ అనేది కూడా పెరుగుతున్నారు. అండ్ ఎవరికైతే వన్స్ ఒకసారి డయాబెటీస్ వచ్చిందని ప్రూవ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇండైరెక్ట్గా ఒక చిన్న దెబ్బ తాకినా కూడా అది మానడం చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకేదైనా వాళ్ళకి ఆల్టర్నేట్ డిసీజెస్ వచ్చినా కూడా మీకు ఫస్ట్ డాక్టర్ అడిగే డయాబెటీస్ ఉందని అడుగుతారు. ఉంది అని అంటే ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్గా మారుతుంది. అయితే ఇప్పుడు ఎవరైతే జెన్జీస్ ఉన్నారో స్పెషల్గా 20s 25 అయితే ఎవరైతే ఇంకా 30-35 వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి డయాబెటిక్ ఇందాక మీరు పాడ్కాస్ట్లో అన్నందుకు అంత తొందరగా ఎఫెక్ట్ అయితే కాదు, బట్ వీళ్ళు తొందరగా ఆ బ్రాకెట్లో పడే ఛాన్సెస్ ఉన్నాయంటారు. సో కానీ చాలామందికి ఇది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల వాళ్ళకి తెలియట్లేదు దట్ అరే రాబోయే టైంలో మనం కూడా డయాబెటీస్ పేషెంట్ కాబోతున్నామని. సో మీరు చెప్పండి అసలు డయాబెటిక్ అంటే ఏంటి, అండ్ రేపటి రోజున ప్రతి ఒక్కరు ఎవరైతే ఇప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండడం ద్వారా వీళ్ళు డయాబెటిక్స్లోకి రేపటి రోజున ఎంటర్ అయితే దాని పరిణామాలు కూడా ఎంత ఘోరంగా ఉంటాయి అనేది కూడా చెప్పండి. ఓకే, సో మనం తిన్న ఫుడ్ ఏదైతే కార్బోహైడ్రేట్ మోతాదు ఉంటుందో, ప్రోటీన్ ఉంటుందో, ఫైబర్ ఉంటుందో, మెయిన్లీ కార్బోహైడ్రేట్స్ తీసుకోండి. అది ఏం చేస్తుందంటే ఎండ్ ప్రోడక్ట్ డైజెషన్. కార్బోహైడ్రేట్స్ అంటే కూడా కొంచెం రైస్, ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటివి, ఇంకా బియ్యంతో ఏదైతే చేస్తారో, మైదాతో ఏదైతే చేస్తారో, మన బేకరీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కార్బోహైడ్రేట్ కింద వస్తాయి. హెల్దీ ఫ్రూట్స్ కూడా కార్బోహైడ్రేట్స్, వెజిటబుల్స్ కూడా కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. మనకి సింపుల్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏదైతే పీచు పదార్థం ఉంటుందో దాన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం, పీచు పదార్థం ఉన్నదాన్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనుకుంటాం. వీటిలో ఏది తిన్నా కూడా గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది యాజ్ అన్ ఎండ్ ప్రోడక్ట్. ఈ గ్లూకోజ్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ అనే వెహికల్ ఒకటి తీసుకెళ్లి సెల్స్లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎందుకంటే బ్లడ్ లెవెల్ ఎక్కువసేపు షుగర్ ఉండిపోతే దాన్ని మనం డయాబెటీస్ అంటాం. డయాబెటీస్ అంటే ఏంటి, మీ బ్లడ్ లెవెల్ ఎక్కువ షుగర్ ఉంది కాబట్టి డయాబెటీస్ అంటాం. మనం కార్బోహైడ్రేట్ తిన్న తర్వాత గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్లూకోజ్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి ఇన్సులిన్ ఏం చేస్తుందంటే తీసుకెళ్ళి సెల్స్కి ఇస్తుంది. సెల్స్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటాయి. ఇలాగా మనం తిన్న దాని నుంచి మనకి ఎనర్జీ వస్తుంది. ఇదే ప్రాసెస్ మీరు తిన్నదానికన్నా ఎక్కువ తింటున్నారు అంటే మీ బాడీకి యూటిలైజ్ చేసేదానికన్నా ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు, ఎక్కువ తింటూ ఉన్నారు. ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయినప్పుడు ప్యాంక్రియాస్ ఇంకొంచెం ఎక్కువ మోతాదు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసుకుంటే వాటిని సెల్స్లోకి తీసుకుంటాయి. ఇలా మీరు ఒక 6 నెలలు ఎక్కువ మోతాదులో తిన్నారనుకోండి, ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ వచ్చింది. ఒక పాయింట్ తర్వాత ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే సెల్స్ రానియవు,
ఇన్సులిన్ని లోపలికి రానియవు, ఎందుకంటే మీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువగా పెరిగిపోతూ ఉంది, ఫ్యాట్ పర్సెంటేజ్, కాబట్టి ఇన్సులిన్ ఆపేస్తాయి. ఆ ఫస్ట్ స్టేజ్ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే సెల్స్ ఏదైతే డోర్స్ ఓపెన్ చేసి ఇన్సులిన్ రామా, గ్లూకోజ్ పట్టుకొని రామా అని చెప్పాలో ఆ ఫేజ్ని ఆగిపోతుంది, మీ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. కాబట్టి బ్లడ్ షుగర్స్ ఎక్కువగా బ్లడ్లో నిల్చుండిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని ఎవరికి అర్థం కాదు, కానీ సటల్ ఇండికేషన్స్ ఏముంటాయి, కొంచెం బెల్లీ ఫ్యాట్ పెరగడము, తినంగానే విపరీతంగా ఆవలింతలు, నిద్ర రావడము, తిన్న ఫుడ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వట్లా, అరే తినంగానే నిద్ర వచ్చేస్తుంది, నాకు పడుకోబుద్ధి అవుతుంది, నీరసంగా ఉంటుంది, జాబ్ చేస్తున్నా కూడా అటెంటివ్నెస్ తగ్గుతుంది. దట్స్ ద ఫస్ట్ స్టేజ్ కాల్డ్ యాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. మీ సెల్స్ నేను రానియట్లేదు నీకు అని చెప్తాయి. సెకండ్ స్టేజ్ ఏమవుతుంది, ఇన్సులిన్స్ పనిచేయాల్సిన దానికన్నా ఎక్కువ పనిచేస్తే 60 సంవత్సరాలకి ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలో మీరు 1 సంవత్సరంలో ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ప్యాంక్రియాస్ ఓవర్గా లోడ్ తీసేసుకుంది అనమాట ఇన్సులిన్ని ప్రొడ్యూస్. అప్పుడు ఏం చేస్తాయి, బ్లడ్ లెవెల్లో నిల్చుండిపోవడం మొదలు పెడతాయి. దాన్ని మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్ కింద గుర్తుంచుకుంటాం. సో మీరు బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు ప్రీ డయాబెటిక్ స్టేట్ ఉంటుంది, మీ ఫాస్టింగ్ ఇన్సులిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఉండాల్సిన లెవెల్ కన్నా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది సెకండ్ స్టేజ్ ప్రీ డయాబెటీస్. ప్రీ డయాబెటీస్లో కొంచెం అర్థమవుతుంది, కొద్ది యూరినేషన్ రావడము, ఇంకా వెయిట్ తగ్గాలన్నా కూడా తగ్గలేకపోవడం, ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ పీసీఓఎస్ ఉండడం, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ రావడం లాంటివి కూడా ఈ ప్రీ డయాబెటీస్కి మనం లింక్ చేసుకోవచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి లింక్ చేయొచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓఎస్కి కూడా ఒక రూట్ కాజ్ అనమాట. ఈ 2 స్టేజెస్. థర్డ్ దెన్ కమ్స్ యువర్ డయాబెటిక్ లెవెల్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోయింది, ప్రీ డయాబెటీస్ అయిపోయింది, ఇప్పుడు బ్లడ్లో ఎక్కువ మోతాదు షుగర్ నిల్చుండిపోతుంది, మీకు ఇండికేషన్ ఎక్కువ యూరినేషన్ వస్తూ ఉంటుంది ప్రైమరీ ఇండికేషన్ కింద. అప్పుడు వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకుంటారు, మీకు డయాబెటీస్ ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ డయాబెటీస్ రేంజ్కి వచ్చేసరికి మీరు 2 రకాల పేషెంట్లను చూసుంటారు. ఒకళ్ళు మందులు తీసుకుంటారు, ఓరల్ హైపోగ్లైసెమిక్స్ తీసుకుంటారు, తినే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు. మన పెద్దవాళ్ళని అడిగినా తింటావా ఏమన్నా అంటే అరే ట్యాబ్లెట్ వేసుకోలేదురా అంటారు. సో అది ఓరల్ హైపోగ్లైసెమిక్స్ అంటే మీరు ఏదన్నా షుగర్ కాంపౌండ్ తింటుంటే ఈ ట్యాబ్లెట్ ఆ షుగర్ని బ్లడ్ లెవెల్లో ఉంచకుండా కొంచెం సెల్స్లకి పంపించడానికి అది హెల్ప్ అవుతుంది. సో టెంపరీ బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుంది. 2 ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళు కూడా, ఇంజెక్షన్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళల్లో ఏం ప్రాబ్లం అంటే మీరు ప్యాంక్రియాస్ని ఎంతలాగా పనిచేయించారు అంటే అది ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్నే తగ్గించేసుకుంది, అసలు జరగట్లే. కాబట్టి మీరు తిన్న గ్లూకోజ్ ఏదైతే కార్బోహైడ్రేట్ ఉందో దాన్ని అరిగించుకోవాలంటే మీరు ఆర్టిఫిషియల్గా ఇన్సులిన్ తీసుకోవాలి. సో ఎవరైతే నాకేం కాదులే నేను తిన్నా కూడా అనుకుంటారో, ఇలాగ నైట్ లైఫ్లో, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆల్కహాల్, స్మోక్, తినాల్సిన మోతాదు కన్నా ఎక్కువ తినడము, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లేకపోవడం, క్వాంటిటేటివ్ న్యూట్రిషన్ లేకుండా తిన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫస్ట్ ఫేజ్ ప్రీ డయాబెటిక్. అయితే ఫస్ట్ ఫేజ్లో రావడానికి ఇంకా నా దగ్గర కొన్ని ఉన్నాయి, వీటి వల్ల కూడా వస్తాయి చెప్పండి. టీ కాఫీలు ఎక్కువ తీసుకోవడం ద్వారా డయాబెటీస్కి వస్తారా? టీ కాఫీ ఎక్కువ ద్వారా డయాబెటీస్కి వస్తారా? స్టార్బక్స్ లాగా 1 మగ్గు కప్. దిస్ ఈజ్ వాట్ సి కాఫీ అంటే మన ఉద్దేశంలో కాఫీ పొడి కొంచెం పాలల్లో వేసుకొని తాగుతారు, దాట్ ఈస్ అ కాఫీ. బట్ మీరు ఒక మీల్ని సప్రెస్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ తినకుండా కాఫీ తాగి వెళ్ళిపోతున్నారు, లేకపోతే 5 o'clockకి కాఫీ ఎక్కువ మోతాదులో తాగేసి మీ డిన్నర్ని ఆకలి సప్రెస్ చేసేలాగా మళ్ళీ 10ంటికి తింటున్నారు, విచ్ ఈస్ ఇండైరెక్ట్లీ లీడింగ్ టు ద అన్హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ దాంతోపాటు బయట కాఫీ టీలలో షుగర్ కంట్రోల్ ఉండదు. వాడు ఒక కాఫీ 100 ml కాఫీని వాడు స్వీట్నర్గా చేయాలి అంటే వాడు ఎంత షుగర్ యాడ్ చేయాలి? సో షుగర్ ఓవర్లోడ్ జరుగుతూ ఉంటుంది, మీకు షుగర్ క్రాషెస్. డెఫినెట్గా మీరు అంత మోతాదులో తాగినప్పుడు మీ ఇన్సులిన్స్ ఇంకొంచెం ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వాలి, మేబీ ఇండైరెక్ట్లీ ఒక రీజన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నాకు ఇప్పుడు చాలా సింపుల్గా, ఇప్పుడు ఆడియన్స్ కూడా అర్థమయ్యేటట్టు, మాకు కూడా అర్థమయ్యేటట్టు ఏంటంటే, ఒక మనిషి డైలీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ సైకిల్ ఏదైతే ఉంటుందో మెలుకున్నప్పటి నుంచి పడుకునే వరకు ఎంత మోతాదు షుగర్ అనేది తీసుకోవాలి జనరల్గా? WHO ఏం చెప్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీరు ఒక 15 grams దాకా షుగర్ తీసుకోవచ్చు అని చెప్తుంది, విచ్ ఐ డోంట్ అగ్రీ ఆన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జనరల్గా ఎంత చెప్తామంటే ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్ మన స్టాండర్డ్ బ్రేక్ఫాస్ట్. దీని నుంచి గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ మనము
క్వాంటిఫైడ్ న్యూట్రిషన్లో లేము వేణు గారు. అంటే ప్రోటీన్ లేదు, ఫైబర్ లేదు. ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కానీ ఇవన్నీ ఏం చెప్తాయి, జనరల్ పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని వరల్డ్ అంతా తినే వాటి నుంచి ఒక యావరేజ్ డ్రా చేసుకొని పెడతారు. మేబీ మనం ఇప్పుడు జాపనీస్ వాళ్ళతోనో ఇంకెవరైనా ఏషియన్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళది చాలా బ్యాలెన్స్డ్ మీల్. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు బ్యాలెన్స్డ్గా తింటారు. మీట్ పోర్షన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ దాంట్లో, కార్బోహైడ్రేట్స్ ఓవరాల్గా తక్కువ ఉంటాయి వాళ్ళ దాంట్లో. సో అలా కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి 15 grams ఆఫ్ షుగర్ ఓకే ఏమో, కానీ కార్బోహైడ్రేట్ ప్రిడామినెంట్ బాడీస్ మనవి. మనము కార్బ్స్ మీద రన్ అవుతున్నాం మన బాడీ. మనలాంటి బాడీస్కి ఆల్రెడీ షుగర్ అంటే గ్లూకోజ్, మనం తినే ఇంత అన్నం ఎవరం మనం కూర్చొని తిన్నామంటే ఇంకా ఎక్కువ తింటాం మన మోతాదులో. సో కార్బోహైడ్రేట్ ప్రిడామినెంట్ డైట్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి అడిషనల్గా షుగర్స్ 1 టీ స్పూన్ మీరు మార్నింగ్ కాఫీకి, 1 టీ స్పూన్ ఈవినింగ్ టీకి వేసుకోండి. కానీ ఇంతకు మించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందనో ఇంకెవరో హెల్దీ తీసుకోండి అన్నారనో తీసుకోవద్దు అన్నది నా ఒపీనియన్. అప్రాక్స్ ఇప్పుడు చెప్పండి ఎంత గ్రామ్స్ ఓవరాల్గా? 3 teaspoons in a day. 3 teaspoon in a day షుగర్ అనేది మనం తీసుకోవచ్చు. తీసుకుంటే మనం డయాబెటీస్లోకి, దానికన్నా ఎక్కువ తీసుకుంటే డయాబెటీస్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాదు, షుగర్ ఒక్కటే డయాబెటీస్కి ఎప్పుడు కారణం కాదు కళ్యాణ్ గారు. ఒక సింపుల్ కాంపౌండే మనకి ఎప్పుడు కూడా డయాబెటీస్కి కారణం కాదు. ఇప్పుడు మీరు నాగార్జున గారిని తీసుకోండి, ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు, నేను రోజు నైట్ ఐస్ క్రీమ్ తింటాను అంటున్నారు, నేను శుభ్రంగా మొత్తం తింటాను. వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చెప్తున్నారు ఇలాగే, నాకు స్వీట్ తినంది అవ్వదు, సండే వస్తే నేను మొత్తం తినేసాను. వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ ఉంది. మిగతా మీల్స్ అన్నీ కూడా వెరీ వెల్ బ్యాలెన్స్డ్, లో ఇన్ కార్బోహైడ్రేట్, హై ఇన్ ప్రోటీన్, హై ఇన్ ఫైబర్. వాళ్ళు చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్ రోజులో 1.5 గంటల సేపు జిమ్లోనే ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ డిఫరెంట్ వెన్ కంపేర్ టు అండ్ కామన్ ఆడియన్. మీ లైఫ్ స్టైల్, నా లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండొచ్చు, జిమ్ ట్రైనర్స్ లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండొచ్చు, ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండొచ్చు. సో ఎక్కడ కూడా న్యూట్రిషన్ ఈజ్ వెరీ సబ్జెక్టివ్. సో ఈ 3 teaspoons ఆఫ్ షుగర్ నాగార్జున బాడీకి ఏం చేయదేమో, కానీ ఆ 3 teaspoons ఆఫ్ షుగర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ చేసే వినిషా బాడీకి ఏదో ఒకటి చేస్తుందేమో. సో డయాబెటీస్ ఈజ్ నెవర్ రిలేటెడ్ టు వన్ సింగిల్ న్యూట్రియంట్ కానే కాదు. అంటే నేనేమనుకున్నాను అంటే ఇన్ని రోజులు ఇప్పుడు మీరు 3 teaspoon ఆఫ్ షుగర్ అన్నారు కదా, ఒక నార్మల్ పర్సన్ని తీసుకుందాం మన ఇండియాలో, సెడెంటరీగా ఏం చేయకుండా, రైట్, ఏం చేయకుండా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఆర్ దోశ ఇది ఆర్ ఉప్మా, ఈ మూడిట్లకైనా కంపల్సరీ అనేది ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో. అంటే ఆల్రెడీ ఒక ఇడ్లీ 2 ఆర్ ఉప్మా అయితే 1 కప్పు, ఆర్ దోశ అయితే ఒక పెద్దది, ఇంకా దాంట్లో ప్రోటీన్ ఏం లేదు. అంటే ఆల్రెడీ అలా 1 స్పూన్ వచ్చిందని అనుకోవచ్చా? ఏదండి, గ్లూకోజ్ రిలీజ్, అది మొత్తం కార్బ్ డామినేటింగ్. అంటే 1 స్పూన్ ఉంది, 1 teaspoon కన్నా ఎక్కువే. అదొక 3-4 teaspoons షుగర్, 3 వేసుకుందాం మనం. దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంలో వచ్చేసి ఒక పోర్షన్ ఆఫ్ ఏదైతే బౌల్లో రైస్ అనేది ఉంటుంది, కర్రీ అనేది తక్కువ ఉంటుంది. సో అందులో వచ్చేసి మళ్ళీ రైస్ లో కూడా గ్లూకోజ్ ఉంటుంది. మన గ్లూకోజ్ బాడీ యూటిలైజ్ చేయంగానే అడిషనల్ గురించి మాట్లాడుకుందాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి యూటిలైజ్ చేయంగానే అడిషనల్ గా ఒక 2 teaspoons 3 teaspoons షుగర్ అనుకున్నా, మధ్యాహ్నం యావరేజ్ గా అలా వేసుకున్నా, డిన్నర్ యావరేజ్ అలా వేసుకున్నా కూడా యు ఆర్ కన్స్యూమింగ్ ఆల్మోస్ట్ లైక్ 15 grams 20 grams ఆఫ్ షుగర్ అడిషనల్ గా మీ బాడీకి న్యాచురల్ ఫుడ్ ద్వారా. అంటే షుగర్ తినకుండానే షుగర్ రూపంలో మీ బాడీకి వస్తుంది. షుగర్ తినకుండానే షుగర్ రూపంగా మనకి ఆల్రెడీ అడిషనల్ గా 15 తీసేసుకున్నాం స్పూన్స్, రైట్? యాక్చువల్ గా 3-4 తీసుకోవాల్సింది 15 తీసేసుకున్నాం. మళ్ళీ దీంట్లో యాడ్ ఆన్ గా టీ కాఫీ వీళ్ళే టీ కాఫీ, స్వీట్స్, మిల్క్ నుంచి కూడా కొంత మోతాదులో షుగర్ ఉంటుంది దాంట్లో. ఇట్స్ అ న్యాచురల్ స్వీట్నర్, లాక్టోజ్ ఉంటుంది. మిల్క్, టీ కాఫీ, దాని తర్వాత మళ్ళీ స్వీట్స్, మళ్ళీ దాని తర్వాత జ్యూసెస్, మళ్ళీ దాని తర్వాత కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా యాడ్ ఆన్లో అడిషనల్గా ఈ జనరల్ లైఫ్లో ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇవన్నీ తీసుకునే వాళ్ళు ఎంత తొందరగా వీళ్ళు డయాబెటీస్కి వస్తారు స్టేజ్ 1 అని అడుగుతున్నాను. అంతే ఈజీగా వస్తారు. ఇప్పుడు డయాబెటీస్ ఇంతకు ముందు ఏజ్ గ్రూప్ మనకి అబౌట్ 30 అంటే డయాబెటీస్ వచ్చేది, మీకు కూడా తెలిసే ఉంటుంది, 30 వచ్చేది. ఇప్పుడు నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్ కిడ్స్లో మాకు యాజ్ యంగ్ యాజ్ 10 years నుంచి ఉన్నారు ఒబెసిటీ పిల్లలు మా క్లయింట్స్ కింద. యాజ్ యంగ్ యాజ్ 10 years ఉన్నారు,
10th క్లాస్ పిల్లలకి పీరియడ్స్ రాకుండా మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనము ఒక నెంబర్ని డిరైవ్ చేసేసి న్యూట్రిషన్ ఒక జనరలైజ్డ్ అంటే ఇంత షుగర్ తీసుకోండో లేకపోతే ఇంత కార్బోహైడ్రేట్కి లిమిట్ చేయండో అని చెప్పేదానికన్నా న్యూట్రిషన్ ఈజ్ వెరీ సబ్జెక్టివ్. మీరు లీన్గా ఉన్నారు, మీకు ఒక కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, లేదా మీరు లీన్గా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు, మీ ఫిజికల్ యాక్టివిటీ, మీ బేసిక్ బిఎంఐ అంటారు చూడండి, రెస్టింగ్ ఫేజ్లో ఉన్న మెటబాలిజం రేట్ బాగా హైగా ఉన్నప్పుడు మీకు ఒక కార్బోహైడ్రేట్ టాలరెన్స్ ఉంటుంది, నాకు ఒక కార్బోహైడ్రేట్ టాలరెన్స్. సో మీ కార్బోహైడ్రేట్ క్వాంటిటీ అన్నది మీ కార్బోహైడ్రేట్ టాలరెన్స్ బట్టి, మీ ఫిజికల్ యాక్టివిటీ బట్టి, మీ ఏజ్ అండ్ జెండర్ని బట్టి కూడా మారుతుంది. సో న్యూట్రిషన్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టివ్. నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంత చెప్పింది, రీసెర్చ్ ఆర్టికల్స్ ఇంత చెప్తున్నాయి కదా అని ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ మనం ఇచ్చాము అంటే కనుక అది మోస్ట్ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది. సో గో మీట్ ఏ క్లినికల్ డైటీషియన్, ఒక్కసారి ఇవాల్యుయేట్ చేసుకొని నా రిక్వైర్మెంట్ ఇది, నా ఎనర్జీ లెవెల్స్కి ఇంత సరిపోతుందని అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి 200 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ లంచ్లో తీసుకోండి. ఈ పాడ్కాస్ట్ చూస్తున్న అతను ఒబీస్ అనుకోండి, ఒక 100 kgs ఉన్నాడు అనుకోండి, ఆయన చిన్న కప్పు తిన్నాడు అనుకోండి, అక్కడే కూలిపోతాడు, కొలాప్స్ అయిపోతాడు. బికాజ్ యూఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ ఆన్ లో కార్బ్. మన ఫోకస్ దాన్ని బ్యాలెన్స్ చేసుకునే హై ప్రోటీన్ మీద, హై ఫైబర్ మీద వెళ్ళట్లేదు. సో బేసిక్ ఎడ్యుకేషన్ మీరు అందరూ గెయిన్ చేసుకున్నారనుకోండి, ఓకే ఇవన్నీ మ్యాక్రోస్ అంటారు. న్యూట్రిషన్ ఈజ్ వెరీ సింప్లిఫైడ్, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ఆల్సో మనకు అర్థం కానప్పుడు. యా సో అంటే ఇక నాకు అర్థమైంది ఏంటంటే క్లినికల్ డైటీషియన్ దగ్గరికి, మీ ఇలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళి సో వాట్ ఎవర్ బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకొని లైఫ్ స్టైల్ తగ్గట్టు అనాలిసిస్ చేయించుకొని కొంచెం చేంజెస్ తీసుకొస్తేనే అది కరెక్ట్. ఇంకా అంతేగాని ఇండియన్ ప్రతి ఇంట్లో ఈరోజు ప్రతి ఫీమేల్ డాక్టర్స్ అయిపోయారు అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటూ ప్లస్ సోషల్ మీడియాలో అవేర్నెస్ ఉంటుంది. ఫస్ట్ అసలు న్యూట్రిషనిస్ట్ అన్న పేరుతో ఒక డిగ్రీ లేకుండా ఎవరైనా పెట్టుకోవచ్చు. 3 months సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు అంటే మీరు ఒక ఇంజనీరింగ్ MBA గ్రాడ్యుయేట్, CAనో ఇంకా నాన్ పారామెడికల్ రిలేటెడ్ లేకుండా ఒక 2 months 3 months సర్టిఫికేషన్ చేసుకొని న్యూట్రిషనిస్ట్ అని పెట్టుకుంటారు. ఎస్. అండ్ ఇంకోటి కూడా దీనికి యాడ్ ఆన్ చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరికైతే డయాబెటీస్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని చెప్పారు కదా, ఏ స్టేజ్లో రివర్సల్ పాసిబుల్ అనేది ఉంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో డయాబెటీస్ రివర్సల్ అని చెప్పేసి కూడా చాలా ప్రోగ్రామ్స్ అనేది మార్కెట్లో వచ్చాయన్నమాట. అన్ని స్టేజెస్లో అడ్రస్ చేయొచ్చు కళ్యాణ్ గారు. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ థింగ్ మనం అడ్రస్ చేయగలిగింది ఏదైనా ఉందంటే అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ కాకుండా టైప్ 1 ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్కి కూడా మనము వాళ్ళకి నార్మల్ ఓరల్ మెడికేషన్ దాకా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్సెప్ట్ టైప్ 1 డయాబెటీస్ అంటే అదొక ఆటోఇమ్యూన్ డిజార్డర్, మీరు ఇన్సులిన్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. వాళ్ళకు కూడా బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ మీద మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. కానీ ఏ ఏజ్ గ్రూప్లో మీకు డయాబెటీస్ వచ్చినా 2 రకాలు. మీరు అన్న చూడండి, డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్ దేని మీద ఫోకస్ చేస్తాయంటే 3 months HbA1c మీద ఫోకస్ చేసుకుంటే మీ డయాబెటీస్ రివర్స్ అయిపోయిందని చెప్తాయి. కానీ డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటంటే మీ కార్బోహైడ్రేట్ టాలరెన్స్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇంతకుముందు 4 ఇడ్లీలు తిన్నా షుగర్ పెరగట్లేదు అంటే కనుక అట్లీస్ట్ ఇప్పుడు 3 ఇడ్లీలు తిన్నా కూడా మీ కార్బోహైడ్రేట్ టాలరెన్స్, షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండడం, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ డయాబెటీస్ రివర్సల్. ఏదైతే వీళ్ళందరూ డయాబెటీస్ రివర్సల్ అంటున్నారో మేనేజ్మెంట్ మాత్రమే అది. సో ఐ నెవర్ యూజ్ లైక్ ఏ డయాబెటీస్ రివర్సల్ అని చెప్పను. ఒకసారి డయాబెటీస్ వచ్చి మీ ప్యాంక్రియాస్ని ఓవర్గా ఫంక్షన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ మీద ఫోకస్ చేసుకుంటూ ఫర్దర్గా ప్యాంక్రియాస్ని ఓవర్గా వర్క్ చేసేదా లాంటి డైట్ మీద వెళ్ళకుండా మీరు ఎలాంటి డైటరీ మోడిఫికేషన్స్ చేస్తే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుందో, మీ HbA1c మనం మెజరింగ్ యూనిట్ కింద తీసుకుంటాం కాబట్టి ఏ స్టేజ్లో అయినా యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ లీడ్ ఏ వెరీ హెల్దీ లైఫ్ వేణు గారు. ఈ కాంప్లికేషన్స్ నుంచి బయటపడి ఫోకస్ ఆన్ 4 pillars ఆఫ్ యువర్ హెల్త్. స్లీప్ ఒకటి, మీ న్యూట్రిషన్ ఒకటి, టైంకి తినడం, టైంకి వాడుకోవడం, బ్యాలెన్స్డ్ క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ తీసుకోవడం, లైఫ్ స్టైల్ ఒకటి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఈజ్ నాన్ నెగోషియబుల్. మనకి మసిల్ పర్సంటేజ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత కార్బోహైడ్రేట్ టాలరెన్స్ కూడా పెరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వర్సెస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే, మనకి తినంగానే బ్లడ్ షుగర్ పెరిగిపోయే లాంటి బాడీస్ ఉంటే దెర్ ఇస్ నో పాయింట్. అప్పుడు మీరు డయాబెటిక్ అయినా నాన్ డయాబెటిక్ అయినా రివర్సల్ చేసుకొని వచ్చినా అది కాదు ఎండ్ గోల్. ఒక గులాబ్ జామ్ భయపడకుండా మీరు తినాలంటే మీకు మసిల్ పర్సంటేజ్ ఎక్కువైనప్పుడు మీకు కార్బోహైడ్రేట్ టాలరెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, అది జిమ్ చేయాలనే లేదు, మీరు యోగా ఎంజాయ్ చేస్తారా, వాకింగ్ ఎంజాయ్ చేస్తారా, ఎనీ ఫిజికల్ స్పోర్ట్ యూ చూస్, మేక్ ష్యూర్ దట్ 40 minutes ఇన్ ఎ డే
1% ఆఫ్ యువర్ 24 hours అంతే. ఆ 1%ని తీసుకొని మీరు ఫిజికల్ యాక్టివిటీకి కేటాయించగలిగితే డయాబెటీస్ని డిలే చేసుకోవచ్చు. డైట్లో అక్కడ ఇక్కడ కాంప్రమైజ్ అయినా 1-2 days ఏదైనా చీట్ మీల్ తిన్నా మీరు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటున్నారు అంటే కనుక మినిమం ప్రోటీన్ రిక్వైర్మెంట్ని మీట్ అవుతున్నారు అంటే ఎంత డిలే చేసుకోవచ్చు అన్న అంత రివర్సల్కైనా సేమ్ ఫార్ములా అప్లికబుల్లో ఉంటుంది అనమాట. సో ఎట్ ఎనీ స్టేజ్ యూ క్యాన్ బీ అవుట్ ఆఫ్ డయాబెటీస్ హ్యాపీగా. చాలా మంది డయాబెటీస్ పేషెంట్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఉంది ఛాన్స్ ఉంది, టెన్షన్ పడకండి. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ మీరు మీ డైట్ని లైఫ్ స్టైల్ని ఎలా ట్వీక్ చేశారు, అండర్లైన్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ని ఎలా అడ్రస్ చేశారు. 60 years లో కూడా డయాబెటీస్ని రివర్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కళ్యాణ్ గారు. సూపర్. వెన్ ఐ సే రివర్స్ మేనేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఇట్స్ ఆల్ అబౌట్ రైట్ క్లినికల్ డైటీషియన్ అనేది కన్సర్న్ అయ్యి దాని తర్వాత వాళ్ళ గైడెన్స్ తీసుకొని డిసిప్లిన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఇట్ ఈస్ పాసిబుల్. అది ఉండాలి. మళ్ళీ ఇది వీడియో చూసేసి రివర్స్ అని చెప్పి మళ్ళీ 4 స్వీట్లు ఎక్కువ తినగల అట్లా కాదు. సో అండర్ ద గైడెన్స్. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత విడమర్చి ఇంత సూపర్గా మీరు చాలా ఎక్సలెంట్ క్లారిటీ అనేది ఇచ్చారు. నిజంగా వినీష్ గారితో నేను డిస్కస్ చేస్తున్నప్పుడు తన పర్పస్ నా పర్పస్ ఒకటే అనమాట. ఎవరైతే ఇప్పుడు మన కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, లోవర్ మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైలీ లైఫ్లో చాలా కష్టపడి డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవేర్నెస్ వల్ల హెల్త్ని పాడు చేసుకుంటున్నారు. అండ్ ఈ మధ్యకాలంలో చాలా మటుకు సోషల్ మీడియాలో కూడా ఎవరికి తోచిన నాలెడ్జ్ వాళ్ళు చెప్పడం ద్వారా కూడా కన్ఫ్యూజ్ అయిపోయి కూడా ఇంకా హెల్త్ని ఎక్కువ పాడు చేసుకుంటున్నారు. సో అందుకోసమే ప్రాపర్ కరెక్ట్ నాలెడ్జ్ అనేది ఇచ్చి జనాలకు అవేర్నెస్ ఇచ్చి వాళ్ళ హెల్త్ని అనేది కాపాడాలనేది వినీష్ గారి గోల్. సో ఆ గోల్ ప్రకారమే ఈరోజు చాలా పాయింట్స్ అనేది షేర్ చేశారు. సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటి, పాడ్కాస్ట్ ఇప్పటి వరకు ఇంత ఓపిక చూసారు కాబట్టి ఒక లైక్ చేసి మీ కీ లెర్నింగ్స్ ఏంది అనేది కమెంట్ బాక్స్లో అనేది నాకు టైప్ చేయండి. వినీష్ గారు కూడా చదువుతారు, నేను కూడా చదువుతాను క్లియర్గా. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే వీలైనంత వరకు మీ ఫ్యామిలీ గ్రూప్స్లో అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్ గ్రూప్స్లో ఈ పాడ్కాస్ట్ని షేర్ చేసి చాలామందిని లైఫ్ని మీరు కూడా సేవ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక పర్సన్ ఇది చూస్తే వీలైతే మీరు టీవీకి కనెక్ట్ చేసి ఫ్యామిలీని అంతా కూడా కూర్చోబెట్టేసి సో ఈ పాడ్కాస్ట్ అనేది అందరికీ చూపిస్తే ఇంట్లో అందరూ కూడా ఫ్యామిలీ అనేది హెల్తీగా ఉందనుకోండి ఇల్లు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇంట్లో ఒక 5 మంది ఉన్నారు, ఓకే, 2-3 అనేది హెల్తీగా ఉన్నారు, మిగతా వాళ్ళందరికీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో ఉంటే మీ 2-3 కూడా బాధపడుతూనే ఉంటారు ఎప్పుడు కూడా. సో అందుకోసమే అట్లీస్ట్ ఫ్యామిలీ అంతా కలిసి చూస్తే ఇలాంటి విషయాలు అనేది కూడా చిన్నపిల్లలకి స్పెషల్గా జెన్జీ ఎవరైతే ఉన్నారో తక్కువ ఏజ్లోనే ఇలాంటి విషయాలు అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫ్ని మనం ఎంతో సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో అందుకోసమే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది మీరు చూపెట్టండి. వీలైతే స్కూల్స్ కాలేజ్లో కూడా ఈ పాడ్కాస్ట్ ఇట్లాంటిది ప్లే చేసి చిన్నప్పటి నుంచి ఇలాంటివి మీరు చూపిస్తే రియల్ ఎడ్యుకేషన్ టువర్డ్స్ హెల్త్ ఇచ్చిన వాళ్ళు మీరు అవుతారనమాట. ఓకే. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకటే పాడ్కాస్ట్లో ఇదంతా కూడా చాలా లెందీగా ఉంటుందని చెప్పేసి పార్ట్ 2లో ఇంకా అమేజింగ్ పాయింట్స్ అనేది మేము డిస్కస్ చేస్తాం. దాని తర్వాత పార్ట్ 2లో కూడా మీరు కంటిన్యూ అయ్యి అందులో కూడా చాలా విషయాలు మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు.